హాయ్ మాగంటి శ్రీనాథ్ గారు. Hi, sir. Thank you very much, and thanks to your కంగ్రాచులేషన్స్. viewers also. Yeah. నాకు తెలుగు Tag Telugu viewers also. యా Yeah. తెలుగు ప్రౌడ్ తెలుగు Yeah. మనం Of course. ఇలా ఉంటది కదా. అదే తెలుగు అనగానే కొంచెం వద్దన్న కూడా ఇలా లెగుస్తుంది కాలర్ మనకి. Yeah. నా ఎంట్రీ రియాలిటీగానే ఉండాలి సార్, Yeah, అందుకని ఇట్లనే మాట్లాడతాం, ఎంజాయ్ చేద్దాం. అయితే ఎక్కడో ఒక బ్రేక్ త్రూ వచ్చింది. మీరు ఇందాక కథ చెప్తున్నారు, Sir. 12 అయిపోయింది, 13, 14, 15 మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు Hmm. నేను నట్టు అవ్వాలనుకుంటున్నాను. Yeah. అసలు ఆ టాపిక్ ఆ మైండ్లోకి ఎలా వచ్చింది? మీ నాన్నకి చెప్పడానికి ముందు ఎక్కడో ఏదో జరిగి ఉండాలి. అంటే సార్ అతడు సినిమాకి నన్ను చిన్నప్పుడు మహేష్ బాబు గారికి అడిగారు సార్. ఓకే. అంటే నాకు అప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ సనత్ నగరు, తర్వాత మన అబ్జర్వేటరీ ఉంది చూసారు అమీర్పేట్లో, అవును. అక్కడ సినిమా షూటింగ్లు ఎక్కువయ్యాయి. సనత్ నగర్ ఇరానీ కేఫ్ లో, ఫ్లైఓవర్ డౌన్ లో. యా అండ్ బోరబండ జంక్షన్. సో చౌరస్తా. బేసిక్గా నేను పెరిగింది ఇక్కడే ఈ ఏరియాస్లోనే. నేను పుట్టింది ఎస్ఆర్ నగర్. సత్యం థియేటర్. ఆ సత్యం థియేటర్ అయితే మాకు అదేంటంటే అమ్మ మీద కోపం వచ్చినా అక్కడికే వెళ్ళాలి, నాన్న మీద కోపం వచ్చినా సత్యం థియేటర్కి వెళ్ళాలి, పండగ వచ్చినా అక్కడికే వెళ్ళాలి, 10 వీధులు అవతల ఎవడని చచ్చిపోయినా అక్కడికే వెళ్ళాలి. సో సత్యం థియేటర్ మాకు ఎలా అంటే దట్స్ అవర్ సెకండ్ హౌస్. వెరీ స్కూల్ కూడా కాదు, దట్స్ అవర్ సెకండ్ హౌస్. మా అన్న తీసుకెళ్తాడు నన్ను సినిమాలు. నాని గారు చెప్పినట్టు చెప్పారు మీరు. అది మా నిజంగానే సెకండ్ హౌస్. హీరో నాని, సర్వానంద్ గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉండేవారు. అపారెంట్లీ నేను నాని గారితో హిట్ 1 హిట్ 2 ఆయన ప్రొడక్షన్ హౌస్లో పనిచేసినప్పుడు నాన్నతో నేను మాట్లాడుతూ అన్న ఎక్కడ చదువుకున్నావు ఏంటి అంటే, అమీర్పేట్లో విద్యోదయ హై స్కూల్ అని ఉంది అన్న, అక్కడ చదువుకున్నాను అన్న. అమీర్పేట్లో మంది అక్కడే అన్నారు. అవునా అన్న అంటే, నువ్వు ఆ స్కూల్లో చదివేటోడు, నేను స్కూల్ బయట ఆపోజిట్లో లేడీస్కి సైట్ వేసేటోడిని. అది ఆ టైము ఆయన కుర్రతనం అది. ఈ స్టిల్ లైక్ అల్లరి చేస్తూ ఉంటారు ఆయన ముద్దుగా, చాలా బాగా మాట్లాడతాడు. సో ఆయన హ్యాపీగా నువ్వు చదువుకునే టైంలో నేను అక్కడ సైట్ వేసేటోండ్రా అనేటోళ్ళు. సో దట్స్ అమీర్పేట్ ఈస్ అన్ ఎమోషన్ ఫర్ అస్. అండ్ సత్యం థియేటర్ ఇస్ సెకండ్ హోమే మాకు. ఇంకా దానికోసం డబ్బులు దాచుకునేటోళ్ళం సార్. సత్యం థియేటర్లో టికెట్ ఫ్రంట్ రో అంటే బేసిక్గా నాయనమ్మలు అమ్మమ్మలు వచ్చి వెళ్తే 100 రూపాయలు ఇస్తే మనం ఏడ్చి గీ పెడితే అమ్మాళ్ళు 100 కాదు కానీ 5 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో అంటారు చూడండి. అలా నేను మా అన్న డబ్బులు దాచుకుని ఆ 5 రూపాయలతో అప్పట్లో మ్యాజిక్ స్టిక్కర్స్ అని వచ్చేది. బేసిక్గా కాయిన్ పెట్టి గీకితే స్టిక్కర్ వస్తుంది. అది రూపాయికి 10 వస్తాయి అంటే స్టిక్కర్లు. దాన్ని కట్ చేసి ఒక్కొక్క దాన్ని 25 పైసేకి అమ్మి దాంతో వచ్చే డబ్బులు దాచుకొని మా అన్న దగ్గర నుంచి నేర్చుకున్నది. సో ఆయన దగ్గర నుంచి మేమిద్దరు హరీష్ అన్న అని చెప్పి, ఆయన ఇంకో పర్సనాలిటీ లేండి సార్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, హైలీ బ్రెయినీ, ఓవర్ కంట్రోల్డ్, అన్నీ చేసేస్తాడు. అదో ప్రాబ్లం ఆయనతో. ఆయన అన్నీ చేస్తాడు, అది బాగా చదువుతాడు. ఎవరేమనరు, మనం చదవలేము కానీ అన్నీ చేస్తాం, ఉతికి ఆరేసేటోళ్ళు. సో నేను ఏడ్చినా కూడా ఆయన తీసుకెళ్ళి సినిమా చూపించేటోడు. సో కూర్చుని మాకు సినిమా వాజ్ దేర్ సిన్స్ చైల్డ్హుడ్. నాకు తెలుసో తెలియదు, నాకు అర్థమైంది అసలు ఇప్పుడు సినిమాకి ఎలా వచ్చారనేది. అప్పుడు ఫాదర్కి చెప్తే ఏమన్నారు ఆయన? ఓకే, సెల్ ఫోన్లో అవుతావా, టీవీలో అవుతావా, తెర మీద అవుతావా అన్నారు. సో ఆయన చాలా క్లియర్గా అడిగారు. వెరీ క్లియర్. నాకు అంత క్లారిటీ లేదు. ఆయన అడిగిన సెల్ ఫోన్లో అవటం అంటే యూట్యూబ్. అప్పుడే యూట్యూబ్ వాజ్ కైండ్ ఆఫ్ ట్రెండింగ్ థింగ్. 15లో ఇట్స్ అప్పుడప్పుడే బూమ్లోకి వెళ్తుంది అది. ఎవ్రీవన్ వాజ్ గెటింగ్ ఆన్ టు యూట్యూబ్. సో యూట్యూబ్లో వెళ్తావా, లేకపోతే సీరియల్స్ చేస్తావా, లేకపోతే స్క్రీన్కి వెళ్తావా? నాకు తెలిసిన దానిలో పెద్ద స్క్రీన్లోనే చూసాను నేను. మాకు పెద్దగా టీవీలు కూడా ఉండే కావు మా చిన్నప్పుడు. సో స్క్రీన్ డాడీ అన్న. ఓ 3 రోజులు మాట్లాడలేదు సార్ నాతో. నాకు బుర్ర పాడైపోయింది. నేనేమో అమ్మో ఇప్పుడు మాట్లాడరు, అయిపోయింది నా కళ ఈరోజు ఇక్కడతో చచ్చిపోయింది, నాకు కొడుకో కూతురో పుడితే నేను నా కళ వాళ్ళతో తీర్చుకుంటాను అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోయింది నా బుర్ర. చాలా ఫాస్ట్గా ఆలోచించాను. అంటే అయ్యే ఉంటాయి కదా సార్, ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ సంథింగ్ యూ వుడ్ వాంట్ యువర్ కిడ్స్ టు డూ బెటర్ ఇన్ దట్ కదా. 100%. సో ఏమైంది, 3 రోజుల తర్వాత మా డాడీ వచ్చి వైజాగ్లో సత్యానంద్ గారు అని చెప్పి ఒక టీచర్ ఉన్నారు,
ఆయన వెళ్ళి కలిసిరా వెళ్ళు నువ్వు ఒకసారి అన్నారు. రాత్రికి వెళ్ళిపోయి పొద్దున్న చెప్పారు, రాత్రి నేను వైజాగ్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా క్విక్ సత్యానంద్ ఉన్నారు సార్ గారు మీరు అన్నిట్లో. అంటే అవకాశం మళ్ళీ రాదు. దేవుడు వరం ఇచ్చిన తర్వాత కథలు పడొద్దు, టక్ పనులు చేసుకోవాలి. సో రాత్రికి వెళ్ళిపోయి పొద్దున్న నుంచిన అప్పుడు దాకా నా దగ్గర సార్ నెంబర్ లేదు, సత్యానంద్ గారి నెంబర్ లేదు. పొద్దున్నకి నేను డాడీని అడిగా, డాడీ నెంబర్ ఇవ్వండి అంటే సార్కి ఫోన్ చేశాను. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ ఎత్తలేదు. మనకి వైజాగ్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మెల్లగా కూర్చుని ఎక్కడ సత్యానంద్ గారు, యాక్టింగ్ టీచరా అని వైజాగ్ మొత్తం తెలుసు ఆయన ఎవరు అనేది. వైజాగ్ ప్రపంచం మొత్తం తెలుసు. లైక్ పవన్ కళ్యాణ్ గారు అక్కడే చేశారు, ప్రభాస్ గారు అక్కడే చేశారు, మహేష్ బాబు గారు అక్కడ, రవితేజ గారు అక్కడ, బ్రహ్మాజీ గారు అక్కడ. సో ద హోల్ వరల్డ్ నోస్ హూ ఇస్ సత్యానంద్ గారు అప్పట్లో. సో అందరూ మాట్లాడుతున్నారు. నాకు తెలిసిందంతా ఒకటి, ఫైనల్గా నలుగురితో మాట్లాడిన తర్వాత సత్యానంద్ గారు జగదాంబ సెంటర్లో థియేటర్ దగ్గర ఉంటారు, అది ఎక్కడ అనేది తెలియదు. అప్పటికి నేను వెళ్ళిపోయేసరికి సార్ ఫోన్ ఎత్తారు, పలానా ఇక్కడ ఉన్నానమ్మా వచ్చా అన్నారు. వెళ్ళా. ఆయన వెళ్ళిన తర్వాత మీ నాన్నగారు మాట్లాడారు అది అని చెప్పి మాట్లాడుతూ నాదో ఫోటో తీసుకుని, సరే వెళ్ళమ్మా అయినప్పుడు చెప్తాను, క్లాసెస్ ఓపెన్ అయినప్పుడు చెప్తాను అని అన్నారు. నేను ప్రతిరోజు ఫోన్ చూసుకుంటూ ఉండేటోడిని. ఓకే ఓపెన్ అయినాయి, అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి వచ్చాయి అని ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని చెప్పి. ఈ గ్యాప్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆడిషన్స్ ఇవ్వాలి. నాకు యాక్టింగ్ వచ్చు రాదు కూడా తెలియాలి అంటే ఆడిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆడిషన్స్ అంటే ఏంటో తెలియదు నాకు. యూట్యూబ్ మీద పడ్డా మళ్ళీ. సో దట్స్ హౌ. ఇలా కాదు, నేర్చుకుంటే కరెక్ట్గా నేర్చుకోవాలి అని చెప్పి అన్నీ పక్కన పెట్టి ఎంటీ పేపర్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయన స్ట్రాంగ్ ఫౌండేషన్ చేశారు సార్. లైక్ సెట్ ఎలా ఉంటుంది, ఒక నటుడు అనేటోడు ఎలా ఉండాలి, ఆడ ఆలోచన ఎలా ఉండాలి, ఆరోగ్యం ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి, కెమెరా ముందు ఎలా ఉండాలి, కెమెరా వెనక ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో పర్సనల్ లైఫ్ ఏంటి, ప్రైవేట్ లైఫ్ ఏంటి, పక్కనోడిని చూసి అంటే మదన పడిపోకూడదు, నాకు అవ్వట్లేదు అని. నిన్ను నువ్వు ఎలా మెరుగు చేసుకోగలవు. ఈ పోటీ నీతో ఒకటితో కాదు, ఇది రన్నింగ్ రేస్, ఇది ఎవరితోనో కాదు, నాతో నేను పోటీ పడాలి, నా స్కిల్ మీద నేను షార్ప్ చేసుకోవాలి. ఇలాంటి ఐడియాలజీస్ ఆయన. సో నాకు ఆయన ఐడియాలజీస్ బాగా నచ్చాయి. ఐఎమ్ లైక్ అండ్ ఒక సీన్లో ఒక ప్లే చేస్తున్నప్పుడు నేను 50 టేకులు తీసుకున్నా. నాకు మోర్ దెన్ 50 సార్. అంటే ఇంకా నా బ్యాచ్మేట్స్ అంతా సార్ వద్దు సార్ వీడు బాగా తినేస్తున్నాడు సార్, చాలరా రే మేము కూడా చేయాలరా అని అన్నారు. సత్యానంద్ గారు వదిలే, మీరు డైరెక్టరా ఇప్పుడు కాదు, మీరు డైరెక్టరా, మీరు ప్రొడ్యూసరా, మీరు లైట్ మ్యానా, మీరు ఏమి కాదు, జస్ట్ ఆడియన్స్. అంటే ఒక యాక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండాలి అనే ఒక బేసిక్ డీసెన్సీ నెత్తికి ఎక్కించుకోండి. మీకు కంగారు అని చెప్పి కాదు ఇక్కడ ఫాస్ట్గా అయ్యేది. యువర్ జాబ్ ఇస్ టు యాక్ట్. ఒకడు యాక్ట్ చేస్తే వాడికి సపోర్ట్ అన్న చేయండి, లేదా సైలెంట్ కూర్చోండి. సూపర్. ఈయన ఇంకో 500 సార్లు ఫెయిల్ అయినా నాకు ఓపిక ఉంది, నుంచుని నేను ఇంకో 500 టేకులు వచ్చినా కూడా నేను చేస్తాను, నాకు ఆ ఓపిక ఉంది. బికాజ్ ఐ నో నా యాక్టర్ నుంచి ఏం కావాలి నాకు తెలుసు. సో మీరు లైట్ తీసుకోండి అన్నారు. అది నాకు చాలా స్ట్రాంగ్గా పడింది సార్. వెరీ నైస్. సో నిజంగా మీరు చెప్తుంటే నాకు కూడా అనిపించింది. అయ్యో నిజం. ఈజ్ అ వెరీ హంబుల్ అండ్ గుడ్ టీచర్ సత్యానంద్ గారు. నా పాయింట్ ఇప్పటికీ ఫోన్ చేస్తాను, నాకు నా సక్సెస్ ఆయనతో ఫోన్ చేసి చెప్పుకుంటా. నాకు చాలా బాధ అనిపించినప్పుడు కూడా ఆయనకి, సార్ గురువుగారు నాకు అర్థం కావట్లేదు సార్ అంట. అని ఏం కాదు బాబు, సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ సముద్రం అక్కడే ఉంటుంది కదా అంటారు ఆయన. సో అది నాకు సూపర్ అండి. సినిమా ఇండస్ట్రీ అదే, ఎన్ని ఉన్నా ఎన్ని పోయినా సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది. సో అది నాకు ఆయన మాటలు చాలా ధైర్యం ఇస్తాయి. సో అక్కడ ఆయన దగ్గర నేర్చుకుని వచ్చిన తర్వాత ఇంకా నాకు తెలిసిందల్లా ఒకటే, లెఫ్ట్ రైట్ సెంటర్ నేర్చుకున్నారు. ఇట్స్ 3 months కోర్స్. వెళ్ళి వచ్చిన తర్వాత పొద్దున్న 9ంటికి బైక్ ఎక్కానంటే 4ంటికి డ్యూటీ దిగేస్తాను నేను, నా కంపెనీ డ్యూటీ. 4 నుంచి 8 దాకా ఆడిషన్లే. ఆడిషన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఫేస్బుక్లో పెడితే ఫేస్బుక్, పేపర్లో కొన్నిసార్లు ఆడిషన్స్, ఇక్కడ సినిమాలు జరగబోతుంది, నటులు కావాలను అని చెప్పి పడతాయి. అవి చూసుకుని ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయేటండి. లెఫ్ట్ రైట్ సెంటర్. కొన్ని చోట్ల అయితే నువ్వు డబ్బులు పెట్టు, నేను హీరో చేస్తా, మేము ఇంత పెడతాం, నువ్వు ఇంత పెట్టు, ఈ టాపిక్స్ అన్నీ వచ్చాయి. లైక్ మనకు యాక్ట్ చేయడం వచ్చు, ఇంకేం రాదు.
నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు చేస్తాను, బట్ నన్ను డబ్బులు అడగొద్దు. నన్ను డబ్బులు అడగొద్దు. దాని తర్వాత ఇన్ ద ప్రాసెస్ ఇలా డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అనుకోకుండా వాళ్ళు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నాను. Yeah. వాళ్ళు చెప్పారు, ఇట్లా డబ్బులు పెట్టి మోసపోయాం, వద్దు శ్రీనాథ్. అప్పటికే కొంతమంది పరిచయం అయి ఉంటారు. అంటే వాళ్ళు కూడా నాతో పాటు ప్రయాణిస్తున్నారు. వాళ్ళు కూడా యూనో డబ్బులు ఉన్నాయి, మేము పెట్టేయగలం, మేము చేయగలం చాలా మంది అండి. ఇప్పుడు కూడా నాకు కూడా ఎంతోమంది మా అగ్గ డబ్బులు ఉన్నాయి మేము పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడికి పెడతారు సార్? ముందు తెలుసుకోండి, సినిమా తెలుసుకోండి, తర్వాత అదే పెట్టండి. యాక్టింగ్ అండ్ మనీ, డబ్బులు ఉన్నంత ఉన్న ఒక్క రీజన్కి యాక్టర్ అయిపోలేము సార్. కరెక్ట్. బికాజ్ ఒక యాక్టర్ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ఉండేది, అది చచ్చిపోయేదాకా నేర్చుకుంటూనే ఉంటారు సార్. ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్, ప్రతిరోజు కొత్తగా ఆలోచించాలి. అంటే కొత్తగా అంటే ఈరోజు కొత్తగా కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలు కొత్తగా, నెక్స్ట్ 10 సంవత్సరాలు కొత్తగా. మన తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలా అడ్మైర్ చేసే వ్యక్తుల్లో సీనియర్ ఎన్టీ రామారావు గారు సార్. ఆయన ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ చూడరు, ఆయన నెక్స్ట్ 50 years చూస్తారు, ఆర్ 30 years, 20 years, 10 years. ఆయన చూపు చాలా దూరం ఉంటుంది. ఆయన తర్వాత నేను చాలా అడ్మైర్ చేసే చిరంజీవి గారు. ఆయన ఒక 15-20 ఏళ్ళు ముందుకు చూస్తారు. ఆయన ముందుకు చూస్తారు, ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ రాబోయే జనరేషన్ గురించి ఆలోచిస్తారు. కరెక్ట్. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆయన్ని ఫ్యాన్ అన్నట్టుగా చూశాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళకి సరదాగా చిరంజీవి గారి సినిమాలు చూపిస్తే వాళ్ళు కూడా ఫ్యాన్ అయిపోతారు. అవును, నిజం. అంత గ్రేస్ ఉంటుంది, అంత ఒక్కొక్క తరానికి ఒక్కొక్క విజనరీ పుడతారు. సో టు మై పాయింట్, ఇట్స్ ఎన్టీ రామారావు గారు అండ్ చిరంజీవి గారు, దే హ్యావ్ సీన్ ఇండస్ట్రీ 20, 30, 40, 50 years ahead of time. కరెక్ట్. దేనికంటే నిజంగానే వాళ్ళు వచ్చిన కష్టం, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్లు, వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని ఎక్కడ తగ్గించుకోకుండా. ఎన్టీ రామారావు గారిది కూడా మీరు గమనిస్తే ఆయన చేసింది దాదాపు 250 సినిమాల లోపే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క దగ్గర ఇది అందులో చేస్తే ఇంక ఇందులో ఉండదు. మీరు గమనిస్తే ప్రతి ఒక్క దానిలో కూడా సోషల్ తీసుకోండి, పౌరాణికాలు తీసుకోండి, అన్ని దేనిలో అయినా ఒక డిఫరెన్షియేషన్ ఉండాలి. నేను అది అంతకుముందు చేసేసాను, అది నాకు ఇంకా అవసరం లేదన్నట్టుగా ఉండేది. ఇస్ ద ఫినామినా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన 100 సంవత్సరాలు జరుగుతూ ఉంది, 75 సంవత్సరాలు వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయండి. కరెక్ట్గా భలే డిస్కషన్ చేశారు ఎన్టీఆర్ గారి గురించి. మంచి టాపిక్ యాక్చువల్లీ. చిరంజీవి గారు కూడా అంతే. అవును సార్. చిరంజీవి గారు ఇప్పుడు 48 years సార్. అసలు కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా సార్, నాకు అంటే అడుగు ముందుకి వెళ్ళట్లేదు, మన వల్ల కాదు, నేను చేయలేనేమో, నాకు రాదేమో అని కంగారు, భయం అనిపిస్తుంది చూశారు. భయం వస్తుంది సార్, ఎంత వద్దనుకున్నాడు. భయం వచ్చినప్పుడు నాకు చిరంజీవి గారు ఇంటి బయట అప్పుడప్పుడు అలా నుంచుని వెళ్ళి మాట్లాడొచ్చా, ఎంతో వెళ్ళొచ్చా, నేను లోపలికి వెళ్ళి సార్ మిమ్మల్ని చూసి, సారీ నిన్ను అని చాలా ప్రేమతో వస్తుంది, అదొక వేరే ఎమోషన్. బట్ సార్ మాట్లాడాలని ఉంది సార్ మీతో, ఏం లేదు, జస్ట్ మీరు అలా కూర్చోండి, మిమ్మల్ని చూసిన ఇన్స్పిరేషనే నాకు ఇంటి లోపలికి వెళ్ళాలని ఒక చాలాసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అనిపిస్తుంది నాకు. వెళ్ళలేదు ఎప్పుడు నేను కలవలేదు సార్. నేను ఎప్పుడన్నా నాకు ఏదో కొత్తగా చేయబోతున్నప్పుడు భయం అనేది వస్తుంది చూశారు. అది వచ్చిన ప్రతిసారి నాకు చిరంజీవి గారితో వెళ్ళి మాట్లాడదాము, అది అంతే సార్. దాంట్లో నేను చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఐ మీన్ నాకు మాటలు రావట్లేదు, పదాలు దొరకట్లేదు, మంచిగా అల్లి చెప్పడానికి నాకు రావట్లేదు. కానీ ఆయనతో మాట్లాడాలి అని అయితే ఉంటుంది సార్. ఎందుకు ఆయన కష్టాన్ని తీరుస్తాడా? కష్టాన్ని తీరుస్తారో లేదో నాకు తెలియదు సార్, కానీ ధైర్యాన్ని ఇచ్చి పంపగలుగుతారు, అదైతే గ్యారంటీ. సూపర్. యా, అదే చెప్తున్నా. ఈ టైంలో అసలు మొదటి అవకాశం నాకు బాగా గుర్తు, ఇదేం దెయ్యం. ఇదేం దెయ్యం గట్టి రీసెర్చ్ చేశారు. ఇదేం దెయ్యం. అవును సార్. ఇదేం దెయ్యం అనే సినిమాలో అవకాశంలో వచ్చింది. ర్యాండమ్ సార్, లైక్ ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాము, తిరుగుతూ ఉన్నాము. ఒక ఆయన ఇదిగో డబ్బులు ఇవ్వటాలు ఏముండవు నీకు. నిజంగా ఒక నిజం చెప్పండి, ఎక్కడ ఎప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వకుండానే? నేను ఇవ్వలేదు సార్. షూర్? నేను 100% ఇవ్వలేదు. నేను టచ్ చేయండి, వుడ్ టచ్ చేసి
డ్యాన్స్ కూడా వేసి చెప్తా నేను. అదే నేను డబ్బులు తీసుకున్నా సార్. అది ఇదేం దయ్యంకి 10,116 వాజ్ మై రెమ్యునరేషన్ ఫర్ 23 days ఆఫ్ మై వర్క్. 23 daysకి 23,000. అక్కడే ఉన్నాము. 23 daysకి 10,116. 10,116 సారీ 23 daysకి 10,116 అక్కడే ఉన్నాము. అంటే నాతో పాటు వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు. దే ఆర్ కామెడీ సైడ్లో ఉన్నారు, బట్ దే ఆర్ సీనియర్ యాక్టర్స్. అట్ వన్ పాయింట్ బెడ్ ఉండేది కాదు నాకు. టెక్నీషియన్స్ అందరూ పడుకునే వాళ్ళు. ఈ కమీడియన్ యాక్టర్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే నా బెడ్ వాళ్ళు పడుకునేటోళ్ళు. న్యూస్ పేపర్ వేసుకుని మిడ్ డిసెంబర్ ఒక ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు ఇంకా ఖాళీగా ఉండేది కదా సార్. న్యూస్ పేపర్ వేసుకుని పడుకున్నాను నేను. ఎందుకు? రేపు పొద్దున్న కెమెరా ముందు ఉండాల్సింది నేను. లేదు గోల్ చేయటానికి నా కార్ కూడా లేదు. సో బయటికి వెళ్ళి నేను నాకు ఇవ్వలేదు అని అడగలేను. నా అవకాశం గొప్పది. సో న్యూస్ పేపర్ వేసుకుని పడుకున్నా. యాక్చువల్గా ఇది నా మొహం చూస్తే ఎవరు నమ్మరు, ఇలా ఇలా అయ్యి ఉంటుంది ఈడికి అని. బట్ నేను నమ్ముతున్నాను సార్. ఐ నో యువర్ హానెస్టీ. పడుకున్నా. లేదు మీరు ఒక ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఐ నో. ఎందుకంటే చాలా మందికి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఒక కోటీశ్వరుడు అప్పటికే 400 రూపాయలకి రోజు జీతానికి పనిచేశారు. అవును సార్. 400 రూపాయలు రోజుకి చేసి మీరు ఒక మాట అన్నారు, రేపు పొద్దున్న అన్నిటికంటే ముఖ్యం అవకాశం. అవును సార్. దాన్ని ఉపయోగించుకోవడం కోసం మీరు న్యూస్ పేపర్ మీద పడుకున్నారు. అవును. ఈ రోజున ఇక్కడ కూర్చున్నారు. ఆ రోజు అక్కడ న్యూస్ పేపర్ మీద పడుకోకపోతే మీరు ఇక్కడ కూర్చోరు సార్. ఆ రోజు గొడవ చేస్తే ఏమో సార్. నాకు ఐ బిలీవ్ అవకాశం చాలా గొప్పది. అది వచ్చినప్పుడు దాని గురించి మనం కంప్లైంట్ చేయకూడదు సార్. అది ఫుల్ఫిల్ చేసేసేయాలి. అది ఫుల్ఫిల్ చేస్తే ఏదో ఒకటి నేర్పుతుంది. అది మంచో చెడో నేర్పింది సార్. ఇదేం దయ్యం. కెమెరా ముందు ఎలా ఉండాలి అంటే నేను నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయగలనా లేదా అనే డౌట్ ఉంటుంది చూసారు. ఆ డౌట్ చచ్చిపోయింది నాకు ఆ సినిమా తర్వాత. ఎగ్జామ్ రాస్తాము, ప్రాక్టికల్ చేస్తాము, ఫైనల్గా అది ఉపయోగపడిద్దా లేదనేది మీకు ఆ రోజు తెలిసింది. నటించగలను అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే ఇది సరిపోదు. ఎవరన్నా అప్పుడు ఒక బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని కితాబ్ ఏమన్నా ఇచ్చారా మీకు? సార్ బాగా చేస్తే ఎవరు చెప్పరు. ఓకే. బాగా చేయకపోతే 10 సార్లు చెప్తారు బాగా చేస్తున్నాడు. నా భయం అదే. ఎవరైనా వచ్చి 10 సార్లు బాగా చేస్తున్నావు అంటే ఎక్కడో తప్పు అవుతుంది, వీళ్ళు కవర్ చేస్తున్నారు. నాకు కొంచెం క్రిటికల్ ఇంట్రోస్పెక్షన్ ఎక్కువ. నేను కొంచెం నా మీద నేను మరీ క్రిటికల్గా ప్రిన్సిపల్ సార్కి ప్రిన్సిపల్ లాంటి నేను అలా ఉంటుంది నా వర్క్ మీద నాకు వచ్చేసరికి. సో ఏమో కరెక్టో కాదు ఎందుకు పొగుడుతున్నారు మనం అంత నాకు అనిపించాలి కదా అంత ఫినామినల్గా అనిపిస్తుంది అని. అది దట్ వాజ్ ఇదేం దయ్యం టైం. బికాస్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. కొత్తోడు కదా అని ఎంకరేజ్ చేస్తున్నారు. కరెక్ట్. సో దట్స్ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్. తప్పు చేసినప్పుడు పక్కకు తీసుకెళ్ళి కూడా చెప్పారు. అందరి ముందు ఏయ్ అని అరిచి చెప్పలేదు. పక్కకు తీసుకెళ్ళి అది కొంచెం సినిమా హిట్ ఫ్లాప్తో కూడా నాకు సంబంధం లేదు. ఆ రోజు కెమెరా ముందు రేపు పొద్దున్న నుంచుంటున్నామా, మనం హీరో ఫీల్ కూడా లేదు సార్. నేను కెమెరా ముందు నుంచున్నానా, మొహానికి మేకప్ పడిందా, కెమెరా ముందు నుంచున్నామా, యాక్షన్ అని అన్నారా, నాకు వచ్చింది చేశాను. ఫెయిల్ అయ్యాను కూడా నాకు ఆ సెకండ్ థాట్ లేదు. ఫెయిల్ అయ్యానేమో ఫెయిల్ అవుతానేమో అన్నది లేదు. చేసాం అంతే. అయిపోయిందా సార్? అయిపోయింది. రైట్ అనుకుంటా. సో దట్ వాజ్ ఇదేం దయ్యం ఫర్ మీ. సూపర్. ఎంజాయ్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత సినిమాలకి ఉపయోగపడిందండి? అఫ్ కోర్స్ సార్. నాకు ఆఫ్టర్ ఇదేం దయ్యం ఐ ఫెల్ట్ డిఫరెన్స్. అంటే అమెచ్యూర్ యాక్టర్ ఏమీ రానోడు దగ్గర కొంచెం ప్రతి సినిమా నాకు లెసనే సార్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కొత్త అట్మాస్ఫియర్, కొత్త కథ కదా. ఎందుకు ఉండదు లెసన్? అంటే నా సెట్ బ్యాక్స్ కూడా నాకు తెలుస్తాయి. లైక్ ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ సరిగ్గా లేవు, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని ఇంకా షార్ప్గా నేర్చుకోవాలి, ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేసి ఇంకొంచెం మనల్ని మనం మెరుగు చేసుకోవాలి అన్న థాట్ ఎక్కువ పడేది. ఎందుకంటే ఫ్రమ్ ఇదేం దయ్యం నేను యాక్ట్ చేస్తున్న ప్రతిసారి దే వర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. అక్కడ నాలెడ్జ్ ఉన్న యాక్టర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. సో
వాళ్ళ ముందు నేను నుంచుంటే కనిపియను అనైతే నాకు క్లారిటీ వచ్చింది. బట్ వాళ్ళని చూస్తూ కూడా చాలా నేర్చుకున్నా నేను. లైక్ ఉదాహరణకి? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఉపయోగపడతారు సార్. లైక్ ఫస్ట్ టైమ్ నేను అజయ్ ఘోష్ గారితో వర్క్ చేస్తున్నా. అజయ్ ఘోష్, తేజ కాకుమాను, మీరు. యాహ్! రైట్? 'సమయం' అనే మూవీ. యాహ్! తేజ యెస్. కాకుమాన్ గారు, అజయ్ ఘోష్ గారు. తేజ కాకుమాను గారు అంటోల్లో ఏదో రాంగ్ ఉంది. తేజ కాకుమాను గారు అనరే మీరు? అన్న అంటాను. నో ఐ మీన్ సీ తేజ గారు తేజ అన్న హ్మ్. నాకు ఆ మనిషి చాలా ఇష్టం అండి. హ్మ్. ఫస్ట్ టైమ్ కలుస్తున్నాము. ఫస్ట్ టైమ్ సెట్‌లో ఉన్నాము. అంటే యాక్షన్‌కి ముందే నాకు ఆయనకు ఓ 10 ఏళ్ల రిలేషన్ ఉన్నట్టు, "ఆ అబ్బాయి ఏం చేస్తున్నావు?" అది ఇది అని మాకు సెపరేట్ డిస్కషన్ పడింది. అండ్ లైక్ నెక్స్ట్ యాక్షన్ అనగానే ఆయన యాక్షన్‌లో ఉన్నారు. నేను యాక్షన్‌లో ఉన్నా. ఆ స్విచ్ నేర్చుకున్నా నేను ఆయన దగ్గర. సూపర్. ఆ! అజయ్ ఘోష్ దగ్గర? అజయ్ ఘోష్ గారు లైబ్రరీ. సార్ ఆయన వెరీ స్పిరిచ్యువల్ గాయ్. చాలా డిసిప్లిన్డ్ గాయ్ ఆయన. అది మనకు కనిపియదు. అంటే ఆయన ఆకారం చూసి, ఆయన గొంతు చూసి "ఏయ్" అని హ్మ్. అనేసరికి "ఏయ్ అమ్మ మొరటోడు" అనుకుంటాం గానీ, చాలా స్పిరిచ్యువల్ గాయ్ ఆయన. ఆయన సెట్‌కి దిగగానే, సెట్‌కి కారొచ్చి దిగగానే ఆయన చక్కగా నేలకి దండం పెట్టుకొని, "అమ్మా ఇక్కడ అందరూ బావుండాలి. ఎవరికీ ఏమీ కాకూడదు. అనుకున్న పని జరగాలి." ఈ గట్టిగా అంటారు మెల్లగా అని అనరు. హ్మ్. గట్టిగా అనుకుని, శుభం రా అబ్బాయ్" హ్మ్. అనుకుంటూ ముందుకెళ్తారాయన. సూపర్. నాకు అది అనిపిచ్చింది. ఐయామ్ లైక్ నేను చేయాలి. నేను చితక్కొట్టేయాలి అనుకోలేదాయన. అందరూ బావుండాలి. అందరూ పని జేయాలి. ఎవ్వడికి ఏమీ జరగకూడదు. అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ గాని ఎవ్వడు హాని కాకూడదు ఆడికి. హ్మ్. నచ్చింది నాకది. హ్మ్. అండ్ ఇదే సమయంలో నన్ను ఒక కో డైరెక్టర్ గారు హి ఈస్ అన్ అసిస్టెంట్ ఫస్ట్ ఏడీ ఆయన. ర్యాగింగ్ చేసేటోడు. హ్మ్. చాలా అంటే దాంట్లో ఎక్కువ రన్నింగ్ సీన్స్ ఉండేవి. ఓవర్‌గా ఉరికిపిచ్చటం, బ్యాగ్‌లో ఇటుకరాళ్ళు. హ్మ్. ఇప్పుడు బ్యాగ్‌లో డబ్బులున్నాయి. ఎగ్జాంపుల్ ఒక ద సినిమా ఈస్ అబౌట్ బ్యాగ్‌లో ఒక 10 కిలోల కొకైన్ ఉంది. హ్మ్. సినిమా స్టోరీ ప్రకారం. ఇప్పుడు 10 కిలోలు లిటరల్‌గా 10 కిలోల కంటే ఎక్కువ ఇటుకరాళ్ళేసే అవసరం లేదుగా. కరెక్ట్. అండ్ మనం ఉరకటం అంటే జాగింగ్ చేయట్లేదు. హ్మ్. స్ప్రింట్ కొడుతున్నాం 'హుసేన్ బోల్ట్' లాగా. హ్మ్. సో, ఆ సినిమా అంతా ఉరకటమే ఉంటది. ఆ మనిషి ర్యాగింగ్ చేసేటోడు నాకు. కాళ్ళు నొప్పొచ్చేసేయి. హ్మ్. అంటే ఎంత ఎగ్జాస్షన్ అంటే అంటే బరువు పెట్టేవాళ్ళు ఎక్స్‌ట్రా. ఆ! డైరెక్టర్ వద్దనేవాళ్ళు. హ్మ్. ఈయన మెల్లగొచ్చి "ఏ క బ్యాగ్ ఉట్టినే ఊగిపోతుంది. వెయిట్ కనిపియట్లేదు" అంటారు. ఐయామ్ లైక్ ఓకే. మేబీ అవసరమేమో అని చెప్పి యేసుకొని ఉరికా నేను. హ్మ్. అంటే మన షేక్‌పేట్ నుంచి స్లోప్ ఉండి ఫిల్మ్ నగర్‌కి అప్ ఉంటదా? అవును. అవును. మహాప్రస్థానం. మణికొండ నుంచి, మణికొండ నుంచి మోహన్ బాబు గారి ఇంటి దాకా, అక్కడి నుంచి మెహిదీపట్నం ఫ్లైఓవర్ దిగేదాకా హ్మ్. ఒక రోజు మొత్తం ఉరికా నేను. ఓహ్ మై గాడ్! ఉరికా. అంటే లిటరల్లీ ఉరకటం అంటే టింగ్ 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 ఉరకటాలు కాదు. రన్ స్ప్రింట్‌లే. స్ప్రింట్. స్ప్రింట్‌లే. అన్నీ స్ప్రింట్‌లే. ఆ రోజంతా స్ప్రింట్‌లే. అలా ఒక 25, 30 డేస్ చేసుంటాం. 20 డేస్ ఉరకటంలోనే అయిపోయేది. అంటే ఒళ్ళు హూనం అయిపోయేది నాకు. సారీ. హ్మ్. యాహ్! ఒళ్ళు హూనం అయిపోయేది. ఆయన ర్యాగింగ్ చేసేటోడు ఇట్లా. దిస్ ఈజ్ కొంతమంది ఉంటారు ఇలాగ గెలుకుతూ ఉంటారు. ఆయన ఇలా చేస్తూ ఎప్పుడన్నా ఉంటే తారాస పడ్డాడా మళ్ళీ మీకు? లేదు లేదు. అదే లాస్ట్. అది ఎవరు? ఆయన ఎవరైతే మిమ్మల్ని ర్యాగ్ చేసారో ఆయన. నేను మళ్ళీ లైఫ్‌లో ఆయనతో ఒకసారి పని చేసే అవకాశం వచ్చింది. అన్న ఈయనుంటే చేయనని చెప్పేసి. అంటే అది పొగరని కాదండి. హ్మ్. దట్ ఈస్ టార్చర్ దట్ యూ విల్ గెట్ ఇంటు. నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా యాహ్! ఇట్స్ సో పాథటిక్ అది. అంటే నాకు నా లెఫ్ట్‌లో నీలో ఇంజ్యూరీ అయింది దానివల్ల. ఆహ్, అయ్యో! దానివల్ల నాకు ఆ ఇంజ్యూరీ ఇంకా నాకుంది. కొన్నిసార్లు ఆయన గురించి తలుచుకుంటే జర్రని బ్లడ్ బాయిల్ అవుతది. బట్ అగైన్ ఐయామ్ లైక్ మేబీ దిస్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్ మ్యాన్. వాట్ వదిలేసేయాలి. ఈస్ ఎక్స్‌పీరియన్స్? దిస్ ఈస్ నాట్ ద ఎక్స్‌పీరియన్స్ ఈస్ టు బి ఎక్స్‌పీరియన్స్. కేర్‌ఫుల్. ఆ! లేదండి. జాగ్రత్త పడాలి. ఇలా ఎవరు జాగ్రత్తగా ఉండాలి. ఉండరని ఆయన నాకు తెలిసినంత వరకు ఇలా ఎవరు ఉండరు. అంటే నా కర్మ కొద్దీ నాకు దొరుకుతారు అప్పుడప్పుడు ఇలా. ఐ మీన్ ఐ డోంట్ నో ఆయన ఎందుకు అలా బిహేవ్ చేసాడో నాకు తెలీదు గానీ హి ఎంజాయ్డ్ డూయింగ్ దట్ ఫర్ మీ టు మీ. నేను గివ్ అప్ ఇవ్వలేదు సార్. 20, 25 డేస్ అయినా సరే కానీ, ఉరికా నేను. కానీ ఆళ్ళు చెప్పుండాల్సింది వేరే వాళ్ళకి డైరెక్టర్ గారికి. డైరెక్టర్ ఇప్పుడు అంత ఉరుకుతున్నాను, అక్కర్లేదు, బరువేశారు అని డైరెక్టర్ గారికి తెలియకుండా ఆయన చేస్తారా? ఆయనకు తెలియకుండా చేస్తారా? ఆయనకు తెలిసే చేశారు. అంటే వాళ్ళ ఆలోచన అక్కడితోనే ఆగిపోయింది సార్.
లైక్ ఇంతే. ఒకడిని ఇబ్బంది పెట్టడంలో మన గెలుపు ఉంది అనుకుని అవన్నీ నాకు వ్యక్తిగతంగా చాలా ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకని మనం ఎవరు ఆపితే ఆగం కదా. ఆగము. అంటే అది కొట్టేసరికి అంటే ఈ మాత్రం కొడితే ఈడ్చి కొట్టబుద్ధి అవుద్ది. అప్పుడు ఇంకా గట్టిగా పని చేశా. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వీడు ఎలారా ఉరికేస్తున్నాడు, నిన్న ఓ 10-15 కిలోమీటర్లు ఉరికిపించాము, మళ్ళీ ఈరోజు 10 కిలోమీటర్లు అంటే రెడీగా ఉన్నాడు ఏంటిడు అని. నాకు నేను చెప్పుకునేది ఒకటే, అవకాశం గొప్పది, మళ్ళీ రాకపోవచ్చు. ఈరోజు కష్టపడు పర్లేదు, ఈరోజు ఏడ్చేసి ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకో, లేకపోతే చన్నీళ్ళు పోసుకో, అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడు. బట్ సెట్లో మేక్ ఇట్ హ్యాపెన్. వాళ్ళకి ఏం కావాలో ఆ మ్యాజిక్ ఇచ్చేసి. యు ఆర్ ద ట్రూ సినిమా లవర్ 100%. యు ఆర్ ద సినిమా, యు ఆర్ ద సినిమా వస్తువు అంతే. నేను వాడుకోండి సార్, వస్తువు అంతే. నేను అదే చెప్తున్నా ఇండస్ట్రీకి, ఈజ్ అ పర్ఫెక్ట్ సినిమా పర్సన్ సార్. ఇవన్నీ అగైన్ కథలు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే మీ కష్టం తీరుస్తారా అని అన్నారు చూశారు. కాదు, ఆయన పడిన కష్టాన్ని మేము కథల్లా విన్నాం. కరెక్ట్. ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీ నుంచి రాలేదు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఉంటారు. మీకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసి ఉండకపోవచ్చు. మా నాన్నగారికి తెలిసి నాకు తెలుసు. ఎస్వి రంగారావు గారు పడిన కష్టం, లేకపోతే ఏఎన్ఆర్ గారు పడిన కష్టం, వీళ్ళు పడిన కష్టాలన్నీ కథలుగా వింటనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. శోభన్ బాబు గారు, సారీ నేను సడన్గా పేర్లు రాలేదు, కృష్ణ గారిది, శోభన్ బాబు గారిది, ఐ మీన్ హీరోయిన్స్ లో శ్రీదేవి గారు పడ్డది. ఇవన్నీ అసలు వాళ్ళది ఇంకొక లెవెల్ పాపం. ఇవన్నీ కథలుగా మా నాన్న చెప్తూ ఉంటారు నాకు. ఆ కథలు నాకు ఇప్పటికీ ధైర్యంగానే ఉంచుతాయి నన్ను. ఐ మీన్ డోంట్ గివ్ అప్ అని చెప్పుకుంటే. కానీ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తా. మీరు పెద్ద నెపోటిజం కిడ్. నేను నెపో కిడ్నా? అంటే చెప్పండి ఎలాగో. నేను చెప్తా, చెప్పండి. మీ నాన్న సినిమా మీద ఉన్నంత ప్యాషన్, మీ నాన్న చూసినన్ని సినిమాలు, మీ నాన్న మీకు చెప్పినన్ని స్టోరీలు, అవన్నీ సినిమాకి సంబంధించినవి సార్. 100%. అందుకని మీరు సినిమా నెపోకి ఒప్పుకుంటా సార్. అయితే ఒప్పుకోవాలి. లేదు, నేను కరెక్ట్గానే చెప్తా. ఎందుకంటే అంతా ఎంకరేజ్ చేసి అన్ని విషయాలు నీతో మాట్లాడి, ఆయన అన్నిసార్లు సినిమాలు చూసి సినిమా వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పడం అనేది నిజంగా ఒక సినిమా వాడే చెప్తాడు. అవును. కానీ మా నాన్న సినిమా ఆయన కాదే. అంటే హీస్ ఆల్సో అంటే ప్రయత్నించారు సార్. ఆయన ప్రొడ్యూసర్ అవడానికి ట్రై చేశారు. ఒక చిన్న, అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లండి, ఒక చిన్న సినిమాకి డబ్బులు పెట్టారు, చేతులు కాలే. కానీ ఎప్పుడు ఇండస్ట్రీ చెడు అని అయితే అనలా. నాకు తెలీదు, నేను పోగొట్టుకున్నాను, అయిపోయింది. తర్వాత ప్లేబ్యాక్ సింగర్గా చేశారు. తర్వాత నాకు ఇండస్ట్రీ పని మీద నాకు అక్కడ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం వెనక్కి వచ్చారు. తర్వాత సీరియల్స్లో చేశారు, కొన్ని సీరియల్స్లో చేశారు. ఏం పేరు సార్ ఇదంతా? నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీ ఫాదర్ ఫోటోస్ కూడా పంపించండి. పంపుతా. అంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు. అగైన్ ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. ఆయన రెస్పాన్సిబిలిటీస్, ఇంకో పక్క ప్యాషన్ ఆఫ్ ద సినిమా, రెండింటి మధ్యలో మేమంతా చిన్నపిల్లలం. సో నేను మా తమ్ముడు చిన్న, ఆయన కళలన్నీ మీతో తీర్చుకుంటున్నాడు సార్. అందుకనే మీరు నెపో కిడ్. అండ్ ఆయన డిసప్పాయింట్ అవ్వడు సార్. నా వల్ల అయితే ఆయన డిసప్పాయింట్ అవ్వరు. ఆయన అదైతే గ్యారంటీ. మీరైతే చేయరు సార్ డిసప్పాయింట్? అవ్వనివ్వను సార్, సమస్య లేదు. అది ఆయన నమ్ముకునే దేవుడు ఉన్నాడు, నేను ఆయనను నమ్ముకున్నా, ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడిని నేను నమ్ముతా. గుడ్ ఇంటెన్షనే ఉంది సార్ నాకు. సినిమాకి, మన తెలుగు సినిమాకి, మన ఇండియన్ సినిమాకి నేను ఉపయోగపడగలితే, టు టేకింగ్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్, టు ఇంటర్నేషనల్ స్కేల్కి తీసుకెళ్ళగటానికి నేను ఉపయోగపడగలితే, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఇదే ముసలోడైనా కూడా నేను ఉపయోగపడగలితే ఇట్స్ ఓకే. నేను చనిపోయిన రోజు నా డెడ్ బాడీ కూడా సినిమాలో ఉపయోగపడగలుగుతుంది అంటే ప్లీజ్ యూజ్ ఇట్. నాకు నో ప్రాబ్లం. బికాజ్ నటుడికి చావు ఉండదు. నా అస్థిపంజరం పనికి వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోండి అంట నేను. యూజ్ ఇట్, గో ఫర్ ఇట్. దాంతో కామెడీ చేసుకుంటారా, లేకపోతే దాంతో వెయిట్ చేస్తా సార్. నాకు తక్కువ నాలెడ్జ్ సినిమా మీద. అంటే తక్కువ పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్తూ ఉంటారు కదా, నాకు కొన్నిసార్లు అర్థం కాదు. కానీ ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది. వర్క్ నాకు మీకేమొచ్చో తెలుసు, మీకేం రాదో మీకు క్లారిటీ. రాని దాని మీద వెళ్ళి నేర్చేసుకుంటా సార్. నాకు టైం వేస్ట్ వద్దు. నాకు రాదు అని చెప్పి నేను ఆ ఇన్సెక్యూరిటీతో బతకలేను. నేను ఎక్కువ తక్కువ వెళ్ళి నేర్చేసుకుంటాను నేను.
మీరు ఇందాక వాయిస్ అన్నారు. నాకు స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్‌లో నేను ఇలానే మాట్లాడేటోడిని. ఏదున్నా సరే ఇంతే. అవును సార్. ఓకే. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతవరకు చాలు సార్. నా నోరు ఓపెన్ చేయటం నాకు చాలా ఇబ్బంది. అదేంటి నోరు ఓపెన్ చేసి ఎందుకు మాట్లాడతారు? వినిపిస్తే చాలు గదా! అనుకునేటోడిని నేను. కాదు. ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ అది వాయిస్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా. వేరే టీచర్స్‌ని కలిసి, వేరే యాక్టర్‌లని చూసి నేర్చుకుంటున్నా. అరే! ఐ కెన్ లెర్న్ సంథింగ్ అన్నట్టు అలా. యాహ్! సూపర్ అండి. అసలు నాకు భలే నచ్చింది. ఓకే. నెపో కిడ్ గురించి పక్కన పెడదాం. మొత్తానికి మీరు మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టరా, ఏడీనో ఐ డోంట్ నో. వాళ్ళతో అలాంటి వాళ్ళు ఇంకెప్పుడు తగిలి ఉండరు లైఫ్‌లో. ఎందుకంటే ఒకసారి దాని తర్వాత చూసేసారు కదా! తగలలేదు సార్. ఇంక చూసేసారు కదా మీరు. యాహ్! ఇంక అంతకంటే పీకేం చూస్తారు? ఏ నటుడు కూడా నాకు తెలిసి అట్లా చూసుండడు. ఎందుకంటే అంటే తెలీదు సార్. నోరు మేబీ తెరిచి ఐ డోంట్ నో. చెప్పనోళ్ళు ఎంతమంది అంటే ఉన్నారు. ఆడవాళ్ళని వేరే రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అది ఉంటారేమో కానీ ఆ! ఇలాగ నేను మ్యాన్ హెరాస్మెంట్ నేను ఫస్టే వింటున్నాను ఒక అయ్యో! నటుడికి. అయ్యో! చాలా మందికి ఉన్నారు సార్. కొన్నిసార్లు ఆహ్, ఐ మీన్ నాకు ఇలా జరిగినప్పుడు ఎవరు నా కోసం నుంచోలేదు సార్. హ్మ్. కనీసం ఏయ్! అని ప్రొడ్యూసర్ గూడా అనలేదు. అంటే పాపం ఆయనకు గూడా తెలీదు ఇలా అవుతుంది అని. ఆయనేంటి సినిమాలో ఇది అవసరమా అని పాపం ఆయనే అంత ఆయన రూపాయి ఆయనకి కరెక్ట్‌గా ఇది అవకాశం ఏమో తప్పదేమో అది గూడా అనుకుంటాను. కాదు. ఆయన సినిమాలో ఈ సీన్ ఇంత అవసరమేమో అన్న ఎక్సైట్‌మెంట్‌తో చేస్తున్నాడు పిల్లోడు. ఆ సినిమాకి నేను తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 10,000. చెప్పారు. ఇదేం దెయ్యంకి అది. సమయంకి నేను చెప్తున్నా. ఓకే. సమయంకి రూ. 10,000 రూ. 16 116 రూపీస్ తక్కువ. మైనస్. మైనస్. బట్ నా కోసం ఎవరప్పుడు ఆ రోజు ఆపలేదు. ఎవరు నా కోసం మాట్లాడలేదు సార్. బట్ ఇప్పుడు నా ముందు ఎవరన్నా అలా ఎవరినన్నా చేసి నాకు కనిపిస్తే అట్‌లీస్ట్ నేను ఎందుకు నెసెసిటీ ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని వాళ్ళ కోసం నేను అడుగుతానా? కొన్నిసార్లు కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. బట్ ఇట్స్ అప్ టు దెమ్ అంతే. నేను ఎప్పుడైనా అడిగారా మీరు అలాగే ఎవరి కోసం అన్నా ఏదన్నా? ఒక అబ్బాయి కోసం అడిగాను సార్. అంటే ఎప్పుడు ఏ సినిమా సందర్భం? అది రిలీజ్ అవ్వలేదు సార్ అది. హ్మ్. అంటే ప్రతి షాట్‌లో ఆ మనిషిని కొడతమే అలవాటు చేశారు. ప్రతి షాట్‌లో కొట్టాలి. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో కొట్టాలి అని యాక్ట్ చేయట్లేదు కో యాక్టర్. యాక్చువల్‌గా కొడుతున్నాడు. రియల్‌గా కొడుతున్నాడు. రప్ అని పడుతున్నాయి. అంటే ఎక్కడో ఒక దూరం ఉంటే సప్పని నాకు వినిపిస్తుంది. "ఏం లేదు బ్రో ఒక్క నిమిషం ఎందుకు కొడుతున్నావు అంత?" కొట్టమన్నారు అంటే యూ హావ్ టు యాక్ట్ కదా బ్రో. అక్కడ ఆడు మనిషే చొక్కా తీయి అంటే తీస్తే ఆడికి ఇదంతా ఎర్రగా ఉంది. ఆడు పడుతున్నాడు. ఎందుకంటే షాట్ బాగా వస్తదని ఆడి కోరిక. కొడదామని నీ కోరిక. వర్కౌట్ కాదు బ్రో. నిజంగా కొట్టేస్తావేంటి అని. వెరీ నైస్. దాని తర్వాత కొంచెం మా ప్రొడ్యూసర్ పక్కకి తీసుకెళ్ళి ఇట్లా అడగకూడదు అని. సినిమా ఐ డోంట్ నో ఎప్పుడు రిలీజ్ అవుతది ఏంటి అనేది. బట్ ఇప్పుడు ఈ జర్నీలో సార్ మంచి 10,000 నాకు లెక్క చెప్పొద్దు. ఆ! మంచి రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఏ సినిమా నుంచి అడుగుతున్నారు మీరు? మీరు చెప్పండి. క మీరే సినిమా నుంచి అడుగుతున్నారు? నాకు తెలిసి హిట్ అనుకుంటున్నాను. హిట్ నా మొదలండి. అదే. హిట్ ఈజ్ దేనికంటే 'నాని' గారికి ఒక యాక్టర్‌కి ఏం కావాలి? ఆ! యాక్టర్‌కి ఏమి ఇవ్వాలి? యాహ్! యాక్టర్‌ని ఎలా చూసుకోవాలి? అవును. ఖచ్చితంగా తెలిసినట్టు. తెలుసండి ఆయనకి. ఆ నిర్మాత అవును. యాజ్ ఎ బెస్ట్ అంటే ఆయన కాలిక్యులేట్ చేయగలడు. 'నాని' గారు. ఆయన మీటర్ వేరు సార్ నాకు. అది ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి నాకు. అందుకని నాకు బాగా తెలుసు. ఆ! నేను ఇప్పుడు అందుకే చెప్పాను. నేను అందుకే మీ సినిమాలన్నీ కూడా మిగతా అడగకుండా మీకు హిట్ నుంచి డబ్బొచ్చింది కదా అని అడుగుతున్నాను. రైట్? అవును సార్. రైట్. అవును. హిట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ మనీ ఫ్రమ్ హిట్ 1. దాని తర్వాత హిట్ 2లో ఏమో పిలిచి మళ్ళీ ఇంకా ఫస్ట్ టైమ్‌కి ఇచ్చిన దానికంటే ఇంకొక 5 రెట్లు ఎక్కువ ఇచ్చారు. వెరీ నైస్. అంటే నాని గారి దగ్గర ఒక గొప్ప విషయం ఉందండి. ఆయన ఎదిగితే ఆయన ఒక్కడే ఎదగడు. చుట్టూ ఉన్నోళ్ళు ఎదగాలి. అంటే నేను ఆయన దగ్గర నుంచి చూసా. ఇలా చాలామంది కూడా ఆలోచించొచ్చు. కానీ నాకు ఆయన ఇంత దగ్గర నుంచి చూసాను నేను. డబ్బుల గురించి మేము మాట్లాడుకుంది లేదు ఎప్పుడు. చేసావు శ్రీనాథ్ అని ఈజ్ ఎ న్యాచురల్ స్టార్ నాని గారు. అదే హిట్ 2 అయిపోయేసరికి ఏమైపోయిందంటే అందరూ నాని అంటే ఏందిరా నాని నీకేం తెలుసు? వాట్ డిడ్ హీ వర్క్? రెస్పెక్ట్ ఇవ్వు అంటే ఇంకా నీకు గొప్పేమో అని అన్నాడు. నా నాన్నన్నరా అయిపోయింది నాకు. ఇంకా నా కూడా కాదు. నా నానన్న అంటూ గట్టిగా మాట్లాడతాను నేను. నా నానన్నరా నడవదు. నా ఇంట్లో అన్న. మా పెద్దన్నని తిడితే ఊరుకునేది లేదు. ఏంది?
నువ్వు ఫ్యాన్ అవ్వకపో మాకు అనవసరం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీకు తెలియదు, నాకు తెలుసు. అంతే, మనకు తెలిసిన దగ్గర మనం మా పెద్దన్నని తిడితే నా నాన్నని తిట్టడానికి నువ్వెవడివి అంట నేను. అండ్ అలా 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 మెల్లగా నా దగ్గరికి నాని గారి గురించి అసలు ఫస్ట్ అయితే ఆయన గురించి తప్పుగా మాట్లాడటానికి ఏం ఉండదు. దాని తోడు నేను కొంచెం పొజిటివ్గా ఉంటాను. అలానే అన్న అన్న అంటూ వెళ్ళిపోను నేను ఆయన దగ్గరికి. వీ హ్యావ్ దట్ ప్రొఫెషనల్ రెస్పెక్ట్ అండ్ బౌండరీ. బట్ ఐ అడ్మైర్ హిమ్. నాకున్న లక్ ఏంటంటే నేను ఇంత దగ్గర నుంచి చూసి ఆయన అడ్మైర్ చేయొచ్చు. లైక్ అన్న ఇంకా తర్వాత నుంచి మన బిజినెస్ మనీ ఎక్కువైందా, సినిమా మనీ ఎక్కువైందా? రెండు బాగున్నాయి సార్, రెండు బాగున్నాయి. ఇప్పుడు ఏంటి, వాట్స్ డ్రీమ్స్? ఇప్పుడు వాట్ నెక్స్ట్ డ్రీమ్? చాలా పెద్దగా కలగంటారు, ఏం పెద్ద కలగన్నారు? ఆ కళకి దగ్గర అవుతున్నాను. బట్ పోస్ట్ యానిమల్ నాకు లక్కీ భాస్కర్ ఇస్ అ బిగ్ బ్లెస్సింగ్ సార్. భలే ఉంది ఆ క్యారెక్టర్. థ్యాంక్ యూ. అసలు వెరీ నైస్. అంటే మనందరం 90s వెళ్ళిపోయాం సార్. వెంకీ అట్లూరి గారు అదరగొట్టేశారు. అసలు ఫ్యాబులస్ కాదు, అదరగొట్టేశారు. ఇంకా ఫ్యాబులస్ అంటే అదరగొడతాం కదా, అంటే ఇది చెత్త కొట్టేయడం అనమాట. ఇది వేరే మీటర్లో అనమాట. ఓకే సారీ అండి, మీ మీటర్లోకి రాలేకపోయాం. అంటే మీరు ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను. అంటే భావం కొంచెం గట్టిగా ఉంటుందని. సూపర్ సినిమా, రియల్లీ ఎంజాయ్డ్. నేను నైట్ 11:30 షో చూసి, యాక్చువల్లీ రేపు చెప్పాలి రివ్యూ. బాగున్నప్పుడు ఎప్పుడైనా చెప్పొచ్చు, బాగాలేదైతే రేపు చెప్పాలి. నాకు ఇంకా అలా ఉంటుందండి. అంటే అంటే రిలీజ్ ముందు రోజు చూసాను నేను. ముందు రోజు చూసినప్పుడు చెప్పకూడదు, అది అన్యాయం, తప్పు. అంటే బాగలేదని చెప్పడానికి మనకి పర్ఫెక్ట్గా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే అది మేటర్ కదా. మీరు రిలీజ్ కాకుండా నువ్వు ఎలా చెప్తావు? ఓకే, తప్పు. ఒకవేళ అలా చెప్పాడంటే వాడు ఎథికల్గా వాడు అన్నం కాకుండా వేరే ఏదైనా తినాలి. నేను అలా అన్నమే తింటాను, అందుకని నేను చెప్పను అలాగే. నాకు ఓపిక వచ్చి నేను నైట్ 2ంటికి వచ్చి రివ్యూ చెప్పా. 4/5 లక్కీ భాస్కర్. లేదు సార్, 5 ఇవ్వచ్చు ఆ సినిమాకి. లేదు మీరు ఒప్పుకోవట్లేదు కానీ నాకు అంటే నాకున్న లెక్క ప్రకారం నేను అది ఇచ్చాను ఆ రోజుకి. 4 ఎందుకు ఇచ్చావని నా మీద గొడవ. 100% నేను గొడవ పడుతున్నా మీతో ఇప్పుడు. హలో, వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చానని, మీరేమో తక్కువ ఇచ్చారని గొడవ పడుతున్నారు. మీరు తక్కువ ఇచ్చారంట. నేను 5/5 ఇచ్చిన సినిమా, నేను 5/5 ఇచ్చిన సినిమా ఒకే ఒక సినిమా అండి సార్. ఖచ్చితంగా అది పుష్ప 2నే సార్. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. కాకపోతే నేను 4 ఇచ్చిన ప్రతి సినిమాలో మీరున్నారు. యానిమల్ సార్, యానిమల్ నేను 4 ఇచ్చాను. అదేంటి బూతు సినిమాని పట్టుకొని నువ్వు 4 ఇస్తాను, అక్కడ ఎన్ని చూడకూడదు. సార్ మీరు సరే ఊరికి జస్ట్ ఫర్ ఫన్. కతే అలాంటి మంచి ఇంటేక్ ఉన్న సినిమాలు. హిట్ కూడా 3.5. 1 కా సార్, 2 కా సార్? 1కి. 2కి నేను చూడండి, మీ ఇష్టం, మీరు ఇచ్చుకోండి కానీ నాకు తెలియదు, అది మీరు ఇచ్చుకోండి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను చేశానని కాదు, బట్ జెన్యున్లీ ఆడియన్స్ గా చూసినప్పుడు కూడా నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. కథ విన్నప్పుడు కూడా చాలా థ్రిల్ ఫీల్. బాగుంటుంది శైలేష్ మంచి అటెంప్ట్. శైలేష్ గారు నాది అదే ఉనికి అని షార్ట్ ఫిల్మ్ చేసాం సార్ మేమిద్దరం. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత శైలేష్ గారు కూడా ఎంత కష్టపడి వచ్చారో నాకు తెలుసు. నాని గారు భలే చెప్పేవాడు. అలా ఆయన వాళ్ళ ఫాదర్ అకౌంటెంట్. అవునండి, దిల్రాజ్ గారు దగ్గర, నాకు తెలుసు. శేషగిరిరావు గారు. వెరీ నైస్, అసలు చాలా బాగుండేది. అవును, శైలేష్ అన్న దగ్గర వాజ్ మై ఫస్ట్ లర్నింగ్. అంటే సార్ మనం నేర్చుకున్నది ఒక చోట సాచురేట్ అయిపోద్ది, దాని తర్వాత కొత్త లర్నింగ్కి వెళ్ళాల్సిందే. నాకు ఆ కొత్త లర్నింగ్ శైలేష్ అన్న దగ్గర నుంచి పడింది. ఆ సినిమాని చూసే విధానం, కథని అర్థం చేసుకోవాల్సిన విధానం, అది మొత్తం ఆయన దగ్గర నేర్చుకున్న స్కూలింగే నాకు. సూపర్. మేము ఇద్దరం ఇండియా మొత్తం తిరిగాం సార్ ట్రైన్లో. మేము స్లీపర్ ట్రైన్ అంటే మళ్ళీ 2 టైర్ 3 టైర్ కాదండి, స్లీపర్ జనరల్. రైల్వే స్టేషన్లో పడుకున్నాము, ట్రైన్లోనే స్నానాలు చేసాము. ఏ ఒక్క ట్రైన్ మిస్ అయినా మొత్తం ఇండియా ట్రిప్ పాడైపోద్ది మాది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, అరకు వాజ్ స్మాల్ ట్రిప్. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్, వారణాసి, జైసల్మేర్, జోధ్పూర్, రాజస్థాన్, రాజస్థాన్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హిమాచల్, హిమాచల్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కేరళ, కేరళ టు కన్యాకుమారి, కన్యాకుమారి టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్. ఏం సార్ ఇదంతా? ఒక షార్ట్ ఫిల్మ్ కోసం తిరిగాం సార్. హిట్ 1 ముందు
ఉనికి. ఉనికి కోసం. హిట్ 1కి ముందు నేను అంటే ఏముంటది సార్ ఉనికిలో? చూడండి సార్, యూ లవ్ ఇట్. చూస్తా. యాహ్! యూ లవ్ నాకు ఇప్పుడే తెలిసింది. యాహ్! యాహ్! రియల్లీ సారీ. యాహ్! నో వరీస్ సార్, నో వరీస్. ఆ జర్నీ కోసం చూడాలి. సార్ అది ఏం జరిగింది? అదిరిపోద్ది సార్. ఇండియాలో బ్యూటీ చూస్తారు మీరు. మేము ఇండియాలో ఎక్కడైతే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఉందో అక్కడికే వెళ్ళాం. ఎంఎం శ్రీలేఖ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆవిడ ఆ మ్యూజిక్ కూడా నాకు గుర్తు. దేనికంటే శ్రీలేఖతో నాకు చాలా మంచి బాండింగ్ ఉండే. ఆ అమ్మాయి దాని తర్వాత అందుకనే నాని సినిమాలో పాట కూడా ఆ అమ్మాయి చేసింది, కంపోజ్ చేసింది. హిట్ 2లో చేశారు. అదే ఊరికే ఊరికే భలే ఉంటుంది సార్ ఆ పాట. అందుకనే నాకు అది గుర్తొచ్చింది. అవును, ఎందుకంటే దానికి ఆమె మ్యూజిక్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఇలా ఇలా హమ్ చేస్తా ఉన్నప్పుడు శైలేష్ బాగుంది బాగుంది అనుకుని పక్కన ఉంచుకొని టక్మని హిట్ 2 వచ్చినప్పుడు మేడంకి ఫోన్ చేసి నాకు ఆ ట్యూన్ కావాలి ఇప్పుడు అని చెప్పేసి. రైట్? అవును సార్, అవును సార్, అవును సార్. కరెక్ట్. లైక్ చాలా వెరీ 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 టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారు. సమ్డే ఐ రియలీ వాంట్ వర్క్ విత్ హర్. సూపర్. సో నాకు గుడ్ లెర్నింగ్ నాకు స్టార్ట్ అయింది శైలేష్ అన్న దగ్గర నుంచి. యాంబిషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది నాని గారిని చూసిన తర్వాత. అంటే ఒక మనిషిగా ఆయన ఎప్పుడు దగ్గర రానే ఉంటారు. లైక్ ఇది ఉండదు, ఇట్రా నువ్వు శ్రీనాథ్ ఇట్రా. నేను యానిమల్లో సెలెక్ట్ అయ్యాను అని మా మమ్మీ డాడీ కంటే ఫస్ట్, శైలేష్ అన్న కంటే ఫస్ట్ కూడా నాన్నకు చెప్పా. చాలా మెల్లగా వెళ్ళి అన్న హిట్ 2 రిలీజ్ అయిన రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అంటే, శ్రీనాథ్ ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పకు శ్రీనాథ్, నువ్వు ఇండస్ట్రీకి ఏదో ఒకటి అవుదామని వచ్చి ఉంటావు. అది అయిన రోజు ఆ రోజు నేను నీకు ఉపయోగపడుంటే ఆ రోజు వచ్చి థ్యాంక్ యూ చెప్పు నాకు అన్నారు. నేను లేదన్నా ఇప్పుడే మీ ప్రొడక్షన్లో 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ పనిచేసిన దానికి నన్ను ఒక చోట గుర్తించి పిలిచారన్నా అంటే వాట్ ఈజ్ ఇట్ అన్నారు. ఇట్లా యానిమల్లో సందీప్ రెడ్డి వంగ గారి టీంలో నన్ను ఓకే చేసుకున్నారన్న, ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్ మూవీ అంటే. ఆయన టేబుల్కి అటు సైడ్ ఉన్నారు, డైనింగ్ టేబుల్కి, నేను ఇటు సైడ్ ఉన్నాను, భోజనం చేస్తున్నాం. అలానే లేచి వచ్చి పట్టుకుని రిట్ గుడ్ మ్యాన్ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, ఎల్లు చితగొట్టే అన్నారు ఆయన. థ్యాంక్ యూ. అప్పుడు అక్కడ ఆయనకి చెప్పినప్పుడు ఆయన నుంచి శైలేష్ అన్నకు కూడా మెల్లగా వెళ్ళి అన్న ఇట్లా ఇట్లా అయ్యింది అని చెప్తే ఇట్స్ లైక్ గుడ్ మ్యాన్ అన్నాను. ఎవ్రీ వన్ వర్ హ్యాపీ ఇన్ దట్ రూమ్. సందీప్ రెడ్డి వంగ సార్ ఇక్కడికి వద్దాం. ఎందుకంటే అదొక దాని గురించి మాట్లాడాలంటే నాకు భయం. ఎందుకు భయం సార్? లైక్ అంటే ఆ ఫినామినా మనిషిలో సార్, ఎంత సినిమా పిచ్చోడు ఉంటాడు, ఎంత సినిమా లవర్ ఉంటాడు, ఎంత గట్టిగా కొట్టాలని ఉంటాడు, ఎంత అనిమల్ ఉంటాడు, సాలిడ్ పర్సనాలిటీ తగులుతుంది సార్. ఆయన కొడితే మాత్రం బాక్స్ ఆఫీస్కి చాలా గట్టిగా తగులుతుంది. నాకు పర్సనల్గా కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సందీప్. అందుకనే మీ దగ్గర ముందు చెప్తున్నా. ఎలా వచ్చింది అవకాశం? ర్యాండమ్ టీ సిరీస్ నుంచి ఫోన్ కాల్ సార్. నాకు చెప్తున్నా కదా, దెర్ ఈజ్ నో కనెక్షన్ ఫర్, అంటే నాకు ఒక చిన్న అలవాటు ఉంది సార్. ఇక్కడ ఆడిషన్స్ ఎలాగో ఇస్తూ ఉంటాం, ఒక పాయింట్లో హైదరాబాద్ చిరాకు రావడం మొదలు పెడుతుంది. ఎప్పుడు రిజెక్షన్స్ విని 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 రిజెక్షన్స్ అవుతుంటాయండి. 100% అవుతుంది సార్. రిజెక్షన్ కానీ నటుడు ఉన్నారు సార్. ఎవ్రీ యాక్టర్ గెట్స్ రిజెక్టెడ్, ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ ప్రొడ్యూసర్. ఐ మీన్ ప్రొడ్యూసర్ని కూడా రిజెక్ట్ చేస్తారు కొన్నిసార్లు. యూ నెవర్ నో. ఐ మీన్ రిజెక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ సార్. చిన్నప్పటి నుంచి నో అనే పదం వినకుండా మనం అయితే పెరగలేదు కదా. సో నో ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాని గురించి పెద్ద కింద పడిపోయి ఏడ్చే అవసరం లేదు. సూపర్ ఫిలాసఫర్ ఉన్నాడు మీలో. మీరు సరిగ్గా చదవలేదు కానీ పుస్తకాలు. అంటే మా నాన్న నుంచి వింటానమాట. నేను మా నాన్నని చదివాను, సరిపోయింది. సో నో అనే పదం వినకుండా అయితే మనం ఎదగం సార్. సో దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాని గురించి పెద్ద ఫీల్ అవటం ఏం లేదు. నాకు హైదరాబాద్లో ఆడిషన్స్ క్రాక్ అవ్వట్లేదు అన్నప్పుడు కొత్తదనం కోసం నేను ముంబై వెళ్ళేవాడిని. ఓకే. ముంబైకి వెళ్ళి ఒక 1 నెల రోజులు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎయిర్బిఎన్బి అంటే హాస్టల్స్ లాగా ఉంటాయి. అప్పుడు ఎయిర్బిఎన్బి లేదు, హాస్టల్స్ ఉండే, షేరింగ్ బేస్ హాస్టల్స్ ఉండే. ముంబైలో ఒక కల్చర్ ఉంది సార్, వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు అది అంత యాక్టివ్ లేదు, బట్ ఇన్ 2014-15 ఇట్ వాస్ వెరీ యాక్టివ్. లైక్ మన తెలుగులో సిసిసి అని ఉండేది, సినీ క్లిక్ సినీ కార్ట్ అని చెప్పి జగపతి బాబు గారు చేశారు. అక్కడ
అందరూ కలిసి ఒకటి చేశారు. ఇక్కడ ఒక దాని మనిషే మీద ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది సార్. ఏది సార్? ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్ మీద ఆ! బాలీవుడ్ వెబ్ సిరీస్ వచ్చింది. ఓకే. ఇట్స్ గుడ్ వెబ్ సిరీస్. చూడలేదు సార్ నేను అదే ఇంకా మంచి చూడలేదు. వెబ్ సిరీస్. యాహ్! చాలా మంచి నటులు. బట్ నేను పేర్లు ఇమ్మీడియట్‌గా చెప్పలేకపోతున్నాను. యాహ్! మీకు మళ్ళీ తర్వాత చెప్తా రిఫరెన్స్. డెఫినెట్లీ. సో, దాంట్లో ఎలా ఉంటదంటే, ఎక్కడ ఏ టైంలో ఎలాంటి ఆడిషన్స్ అవుతున్నాయి, దేనికోసం అవుతుంది అనేది ప్రాపర్ అప్డేట్ ఉండేది. ఓకే. సో, రాత్రి ఏం చేసేటోళ్ళం అంటే, నేను నా హిందీ యాక్టర్ ఫ్రెండ్స్ లిస్ట్ అవుట్ రాసుకునేటోళ్ళం. దగ్గరలో ఏమున్నాయి, కొంచెం దూరం వెళ్ళాల్సినవి ఏమున్నాయి, కొంచెం పాష్ ప్రొడక్షన్ హౌసెస్ ఏమున్నాయి, అక్కడ బట్టలు ఏం పట్టుకెళ్ళాలి, ఓ లిస్ట్ వేసుకుని, ఓ బ్యాగ్ పెట్టుకుని, ఆ బ్యాగ్‌లో ఒక షార్ట్స్ ఉంటది, ఒక టీ షర్ట్ ఉంటది, ఒక ఫార్మల్ ప్యాంట్ ఉంటది, ఒక ఫార్మల్ చొక్కా ఆల్రెడీ ఏసుకొని ఉంటాం. అది లోపల నుంచి తీస్తే ఇస్త్రీ పోద్దని. ఇంకా ఓ బనీన్ ఉంటది, కొంచెం బాడీ ఉండది, కండలు చూపియటానికి. చేతికి బ్రేస్లెట్లు ఇలా కొంచెం ఫంకీగా ఉండేయి. షూస్ అన్నిటికి కామన్‌గా అప్పట్లో కాన్వర్స్ షూస్ వచ్చాయి. ఆ షూస్ అంతే. అవి వేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే పని. లేదా లంచ్ టైంలో వడపావ్ తింటాం, ఓ చాయ్ తాగటం, లెట్స్ గో. నెక్స్ట్ దానికి లేట్ అయిపోతుంది. డోమెక్స్ యాడ్ చేయాల్సింది సార్ నేను రానా గారితో. అన్నీ ఓకే అన్నారు. జస్ట్ నువ్వు తెలుగోడివి, మాకు నార్త్ ఇండియన్ కావాలి అంటారు. లైక్ ఓకే. కానీ ఇది తెలుగులో కూడా తీస్తున్నాం అంటారు. అప్పుడైనా తెలుగోడు కావాలి కదా అంటారు. లేదు మాకు నార్త్ ఇండియనే కావాలి. మరి తెలుగోడు ఎందుకు, నీకు తెలుగోడు కావాలని ఎందుకు పెడతావు అని గొడవ వేసుకునేటోడిని. సో, ముంబై ఆల్సో రిజెక్టెడ్ అ లాట్. అంటే ముంబైకి వెళ్ళొచ్చిన ప్రతిసారి నేను వచ్చేటప్పుడు అనుకుంటూ ఉంటా, పిలవచ్చుగా నన్ను, ఒకసారి పిలవచ్చుగా ముంబై, పిలువు నన్ను, వస్తా కదా, నేను ఏదో ఒకటి చేసే వెళ్తా కదా. కానీ క్లియర్‌గా అలా 2015 నుంచి 2022, 23 దాకా ముంబైకి వెళ్ళిన ప్రతిసారి నేను ఇదే మాట చెప్పొస్తా ముంబైకి, పిలవచ్చు కదా ముంబై. ఇంకా ఒక 5 ఏళ్ళ తర్వాత పిలవచ్చు కదా అయిపోయింది, రిక్వెస్ట్ అయిపోయింది. పిలువు, అందరికీ అవకాశం ఇస్తావు, మాకు ఇవ్వవా, మమ్మల్ని పిలవ్వా అంటూ ముంబైతో మాట్లాడొస్తా. అదేంటో పిచ్చి అనుకుంటారేమో నన్ను ఇలా వింటే కానీ. సో, సడన్లీ నాకు కాల్ వచ్చింది. అట్లా నాకు తెలుసో తెలియకో నేను టీ సిరీస్‌లో కూడా ఆడిషన్‌లు ఇచ్చేసాను నేను. ఓకే. అయి అలా ఇచ్చినయే అన్నీ. అసలు సార్ ఆడిషన్‌లు నేను తర్వాత తెలిసిందా సందీప్ గారికి మీరు తెలుగు నుంచి వచ్చారని ఆడిషన్ ద్వారా? ఆయన హి సా మీ సమ్‌వేర్, ఐ మీన్ హిట్ 1, హిట్ 2 నుంచి అండ్ వాళ్ళ ఏడీ టీమ్స్‌లో నుంచి ఉనికి అన్నీ చూపించేసరికి దిస్ గై, నాకు ఈ అబ్బాయే కావాలి అని కూర్చున్నారు. ఫోన్ వచ్చినప్పుడు నేను నమ్మలా. రెండోసారి, మూడోసారి నమ్మలేదు. దెన్ ప్రాపర్‌గా హలో అనగానే ఓకే నాకు అర్థమైంది, వస్తున్నాను అని చెప్పి ముంబై వెళ్ళా. ముంబై వెళ్ళిన తర్వాత సింపుల్ సార్, ఆయన కలవటం అనేది గగనం. అందరూ బట్టల మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు, చేతికి స్క్రిప్ట్ ఇచ్చేసారు, షూటింగ్‌కి డేట్స్ అంటున్నారు, ఇది అది అంతా అవుతుంది. ఒకటే అన్న, నాకు ఇచ్చిన క్వశ్చన్స్ స్క్రిప్ట్‌లో నాకు డౌట్స్ ఉన్నాయి. ఐ నీడ్ టు టాక్ టు మై డైరెక్టర్ అన్నాను. కలవరు, ఇంపాసిబుల్, ఏం మాట్లాడుతున్నావు అన్నారు. ఐఎమ్ లైక్, కింద నేను హిందీ టీమ్‌కి చెప్పాను, ఇఫ్ డైరెక్టర్‌కి వెన్ యూ సే నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని, అప్పుడు ఆయనకు నాతో మాట్లాడే స్పేస్ ఆర్ ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు నేను సెట్‌లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు నాకు తెలీదు యానిమల్ అనే ఎంత పెద్ద క్యాన్వాస్ అని తెలీదు. బట్ నాకేంటంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయిపోతే నేను పీస్‌ఫుల్‌గా పని చేసుకుంటా. పని చెయ్యను అని కాదు నా ఉద్దేశం అక్కడ. నాకు ఇది సార్ దాకా తెలిసేసరికి సార్ కూర్చోబెట్టి గంటన్నర మాట్లాడారు నాతో. నాకు 60 క్వశ్చన్లు ఉన్నాయి. 60 క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చారు ఆయన. సూపర్. దాని తర్వాత ఇంక సెట్‌కి వెళ్ళిపోయి ఒకరోజు ముందు రిహార్సల్ చేశాము. సార్‌ని 60 క్వశ్చన్లు అడుగుతుంటే ఆయన మెల్లమెల్లగా ఆన్సర్ చేస్తూ, నువ్వేం కంగారు పడకు, రణబీర్ కపూర్ నేను పర్సనల్‌గా ఇంట్రడ్యూస్ చేస్తాను నీకు అన్నారు. సార్, మై జాబ్ ఈజ్ నాట్ టు ఇంప్రెస్ రణబీర్ కపూర్ సార్, మై జాబ్ ఈజ్ టు ఇంప్రెస్ మై డైరెక్టర్. నా డైరెక్టర్ నేను ఇంప్రెస్ చేయాలి. సో నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడంలో నేను బిజీగా ఉన్నా. మీరు జనాల్ని ఇంప్రెస్ చేసుకుంటారు, దట్స్ యువర్ జాబ్. బట్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ టు ఇంప్రెస్ మై డైరెక్టర్ అని చెప్తా. వెరీ క్లియర్. ఇట్లానే మాట్లాడతామని. అంతే కదా సార్, ఇస్ దట్ హౌ యూ టాక్ అన్నట్టు క్యాజువల్గా అడిగారు. అంతే సార్ అని. నాకు సందీప్ గారి దగ్గర ఫ్రమ్
ఫస్ట్ ఇంటరాక్షన్ నుంచి సినిమా ప్యాకప్ అయ్యేదాకా ఫిల్టర్ లేకుండా వస్తుంది నాకు. అదేంటో నేను కొంతమంది దగ్గర చాలా మొహమాటంగా కట్ డౌన్ అయిపోతున్నా. తెలిసిపోయిద్దేమో అంటే రామ్ గోపాల్ వర్మ స్కూలు క్లియర్గా ఉండాలి, ఐ డోంట్ ఫిల్టర్ లేకుండా మాట్లాడితే కంఫర్ట్ ఆయన అంతే ఫ్రీడమ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఐ మీన్ లాంగ్వేజ్ పక్కన పెట్టేస్తే పగిలిపోయింది సార్, సీన్ పగిలిపోయింది, అదిరిపోయింది అని నేను కొంచెం వేరే లాంగ్వేజ్లో చెప్తే వీడు ఫీల్ అయ్యాడు, సీన్ని ఎంజాయ్ చేశాడు, ఫీల్ అయ్యాడు అని ఆలోచిస్తారు. కానీ ఏంటి వీడు బూతులు వాడాడు ఏంటి అని అనుకోరు ఆయన. సో నా రా ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆయన అడిగినప్పుడు. సో అలా వెరీ నైస్ నా ఇంటరాక్షన్ విత్ హిమ్. ఐమ్ లైక్ ఆయన సార్, ఆయన రష్మిక గారితో మీరు ఆ సీన్ ఉంటుంది కదా, నాకు అసలు అది చూడగానే ఏదండి అంటే ఏదో ఒకటి మాట్లాడవే గీతాంజలి అని చెప్పి సారీ గీత ఏదో ఒకటి మాట్లాడవే గీత, నీ వల్లే ఇదంతా జరుగుతుంది అన్నప్పుడు యాజ్ ఎ బ్రదర్లీహుడ్ కదా, మాట్లాడినప్పుడు ఆగరాని నువ్వు మళ్ళీ వెళ్ళి రణబీర్ కపూర్తో మీరు మాట్లాడతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా, అబే तू किधर जा रहा है, इसे घर से भी ये घर से लड़ाई करके बाहर आ गई, घर से निकाल दिया इसे, घर से निकाल दिया అన్నప్పుడు అంటే మీరు హిందీలో చెప్తున్నారు, తెలుగు వర్షన్ కూడా ఉంది. తెలుగు కూడా డబ్బింగ్ నేనే చెప్పాను. ద బ్యూటీ ఇస్ సందీప్ సార్తో నేను అడిగింది ఏంటంటే, సార్ డబ్బింగ్ స్టూడియోలో ఓన్లీ హిందీ చెప్పమన్నారు. నేను సార్ తెలుగు కూడా చెప్తా సార్ నేను అన్నా. సార్ చెప్పు అన్నారు. తమిళ్ కూడా చెప్తా సార్ నేను అన్నా. தமிழ் தெரியுமா? தமிழ் நல்லாவே தெரியும் சார். வெரி குட். கத்துக்கிட்டேன், நல்லாவே பேசுவேன் நான் தமிழ்ல. பிடிக்கும் அந்த లాంగ్వేజ్ எனக்கு ரொம்ப பிடிக்கும் பேசுறதுக்கு. I understand but I can't speak. నీ అంత స్పీడ్గా నేను మాట్లాడలేను. అంటే నాకు ఇష్టం సార్ తమిళ్ లాంగ్వేజ్. ఐ ఎంజాయ్ టాకింగ్ ఇన్ తమిళ్. వెరీ నైస్. సో తమిళ్ కూడా నేను చెప్తా అంటే, లేదు అది దాని డిక్షన్ కరెక్షన్ చేసేవాళ్ళు తమిళనాడులో ఉన్నారు. సో అది ఫోన్ కాల్ అవ్వక హిందీ ఇంకా తెలుగు నువ్వు చెప్పు అని అన్నారు. రెండు చెప్పేశారు. అంటే ఆపర్చునిటీని ఇస్తూ ఉన్నారు సార్. లైక్ సందీప్ సార్ దగ్గర దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ హ్యాబిట్. అవకాశం నేను చేస్తాను సార్ అంటే ఆయన మీకోసం ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేయగలడు. మీలో ఆ ఫైర్ ఉంటే హీల్ క్రియేట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు అదే యానిమల్ సినిమాలో లాస్ట్కి రష్మిక గారు రణబీర్ కపూర్ గారిని వదిలేసి వెళ్ళిపోతుంటుంది. నేను వచ్చి జస్ట్ ఇలా నుంచుని అని వెళ్తా అంతే. ఆ ఒక్క సీన్ కోసం పిలిపించుకున్నారు నన్ను. అండ్ గడ్డం ఇంకా లాంగ్ హెయిర్ ఉంది, కట్ చేయించుకోవడానికి వెళ్తుంటే ఆయన లేదు ఉంచు అన్నారు. ఉంచు అని అనగానే నేను నవ్వుతున్నాను. ఏంటి అన్నారు. టైం చూపిస్తారు కదా అన్న. ఈ పెరగాలని టైం పడుతుంది కదా, టైం చూపిస్తారు కదా అన్న. సో ఆయన ఏం మాట్లాడతారో నాకు ఒక రఫ్, ఆయనకి నా నుంచి ఆయనకి ఏం కావాలో నాకు అర్థమైపోతూ ఉంటుంది. ఆయన డీటెయిల్గా చెప్పనక్కర్లేదు. కలిసిన ఫస్ట్ టైం అయితే కొంచెం ఆ బెరుకు ఉంటుంది చూసారు. దాని తర్వాత వెళ్ళే కొద్దీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద పర్సన్. విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. బంగారంలో చూసుకుంటారు మనల్ని సెట్లో. ప్రభాస్ గారి సినిమాలో కూడా మళ్ళీ వేషం అవకాశం ఇస్తున్నారా సందీప్ గారు మీకు? సార్ నిజంగా నాకు తెలియదు సార్. నేను అలా ఇస్తే బాగుండు అని మనసులో అనుకుంటాను ప్రతిసారి. వస్తుందో రాదో తెలియదు కానీ నేను దానికి ప్రిపేర్ అయితే అవుతున్నాను నేను. సో ఇప్పుడు అలాంటి స్పిరిట్ అనే మూవీలోకి కథ ఎలా ఉంటుందో తెలియదు, సార్కి నా అవసరం ఉందో లేదో తెలియదు, బట్ నేను వర్కౌట్ చేసుకుంటూ ఉన్నా. ఐ కెన్ అప్పటికి ఇప్పుడు కొంచెం బల్క్ అయ్యా, మస్క్యులర్గా అయ్యా. ఇన్ కేస్ పిలిచారనుకోండి సార్, నేను ఒక 3 నెలల తర్వాత బాడీ పెంచుకుని వస్తా అన్న స్పేస్లో లేను. నేను రెడీ పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ పిలిస్తే చెప్తున్నా, పిలిస్తే నేను రెడీగా ఉన్నా సార్ అని అయితే నుంచునే దానికి నన్ను నేను రెడీ చేసుకుంటున్నా. పిలుస్తారు లేదో నాకు తెలీదు. ఆ ఊహే బాగుంది అన్నట్టు ఉంటుంది చూసారు. నన్ను నేను ప్రిపేర్ చేసుకోగలను సార్. దట్స్ ఆల్. సూపర్. యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ క్లియర్ యాక్టర్, ఐఎమ్ ద యాక్టర్ అనే ఒక స్పేస్లో మీరు పర్ఫెక్ట్గా కుదిరారు సార్. మీరు ఉన్నారు అంతే. దట్స్ గుడ్. మీరు అంటున్నారంటే 100% నేను చెప్తున్నా. నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఆ స్పేస్లోనే ఉన్నారు.
చాలా తక్కువ అంటే మంది నమ్మరు సార్. నా మొహం చూసిన తర్వాత నా నోట్లో నుంచి వచ్చే మాటలు జనాలు తొందరగా నమ్మరు. వీడి మొహం కొంచెం పొగరోడిలాగా ఉంటది. ఈడేమో ఇలా మాట్లాడుతున్నారు అని కాంట్రాస్టింగ్‌గా చూస్తారు నన్ను. కాంట్రాస్టింగ్ బట్ ఉంటే యాక్టింగ్ కదా. నో బట్ దట్స్ హౌ ఐ యామ్ నేచురల్లీ. దట్స్ హౌ ఐ యామ్. నాకు కోపం వచ్చిన బూతులొస్తాయి. ప్రేమ వచ్చిన బూతులొస్తది. మరీ చిరాకొస్తే బాగా ఆకలేస్తది. తినేసి పడుకుంటా నేను. సో, దీని మించి నేను ఎక్స్‌ట్రాగా ఏమి ఎగిరేది ఏం లేదు నాకు. సూపర్. అయితే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్న ఈ ట్రాన్సాక్షన్ మొత్తంలో మా పీడీ గారిని మిస్ చేశారు. ఆ! పీడీ గారి సంగతి ఏంటి? పీడీ గారు షీ రీసెంట్‌గా రిటైర్ అయ్యారండి. ఓకే. మన కొత్తగూడ ఉంది గదా! హ్మ్. కొత్తగూడ హై స్కూల్‌లో హెడ్ మిస్ట్రెస్‌గా రిటైర్ అయ్యారు ఆవిడ. హ్మ్. ప్రమోషన్ వచ్చింది. షీ డిడ్ గుడ్. వెల్స్ ఫార్గో అనే కంపెనీతో కలిసి స్కూల్‌ని చాలా డెవలప్ చేశారు. ఓహ్! టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ గ్రౌండ్, స్టేజ్ అండ్ ఎక్స్‌ట్రా క్లాస్ రూమ్స్ అండ్ గర్ల్స్‌కి బెటర్ వాష్‌రూమ్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్ ఈ అన్నిటి విషయాల్లో ఎట్ ద సేమ్ టైమ్ మా మమ్మీకి సమ్మర్ హాలిడేస్‌లో యూజువల్లీ గవర్నమెంట్ టీచర్స్‌కి సాలరీస్ ఇస్తారు. హ్మ్. 10థ్ క్లాస్‌లో స్కూల్‌లో టాప్ కొట్టినోళ్ళు ఎవరన్నా ఉంటే టాప్ 5 ఆళ్ళకి ఇంటర్ చదువుకోవడానికి ఫీజెస్ అన్నీ కట్టేస్తది మా అమ్మ. ఆ సాలరీ మొత్తం అటెళ్ళిపోద్ది. ఆ వచ్చిన 3 ఆ! నెలలు పని చేయకుండా ఎలక్షన్ డ్యూటీస్‌కెళ్తారు చూసారు? ఆ ఎలక్షన్ డ్యూటీ పైసలు ఇటెళ్ళిపోతాయి. అయి మాకు ఖర్చులకి తీసుకోండి అని అందు మా అమ్మ. ఆ డబ్బులు అటే ఎళ్తాయి. వి ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకిస్తున్నావు? ఏంటి? అని మేమెప్పుడు అడగము. మా డ్యాడీ గూడా న్యూస్ పేపర్‌లో వస్తది. ఇట్లా నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి బాగోలేదు. పలానా హాస్పిటల్‌లో ఉన్నాము. దాతలొస్తే బాగుంటది అని యాడ్స్ ఇస్తారు. కరెక్ట్. ఆ యాడ్స్ చూసి ఇంటికి పిలిచి మా నాన్న 10,000 ఆయన శక్తి మేరకు ఇస్తున్నారు. ఇప్పటికి ఇస్తారు. 20,000, 30,000 ఓ 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000 దాకా ఇవ్వటం నేను చూసాను. ఓహ్! ఒక ఇలా మా నాన్న చేస్తారు. మా అమ్మ చేస్తారు. చదువు దగ్గర విషయం నేనడిగింది అంటే ఇట్స్ వెరీ నైస్ మేడం పీడీ గూడా గురించి. ఇలానే చేస్తారు. పీడీ కూడా ఇలానే చేస్తారు. యాహ్! మీ గురించి సార్. ఆమె ఆమె ఎలాగా ఎంత హ్యాపీగున్నారు మిమ్మల్ని చూసి ఇప్పుడున్న పొజిషన్? సార్. అంటే ఆవిడ అసలు మీలాంటి ఒక మెకానికల్ స్టూడెంట్‌ని మెకానికల్ తిడుతూ పొగిడారు సార్ మీరిప్పుడు. లేదు. మెకానికల్ స్టూడెంట్‌ని ఆ! ఇలా పరివర్తన చెందుతారు. ఇంత బాగా సెటిల్ అవుతాడు సార్. అని అనుకున్నారా ఆ రోజుల్లో చూసి మిమ్మల్ని? 100% అనుకునుంటారు సార్. హ్మ్. 100% అనుకునుంటారు. నాకు దాంట్లో డౌట్ లేదు. వెరీ గుడ్. నా ప్రతి కోరికని నేను మా అమ్మకే చెప్పుకుంటా. హ్మ్. నా ప్రతి కోరిక మా అమ్మకే చెప్పుకుంటా నేను. అయి నా ఆవిడ రోజు దండం పెట్టుకుంటారు సార్ నా కోసం, మా తమ్ముడు కోసం. హ్మ్. ఈళ్ళనుకున్నది అవ్వాలి. ఈళ్ళకి నా ప్రేయర్స్ ఈడిని కాపాడాలి. హ్మ్. నా ప్రేయర్స్ ఈడిని ముందుకు తీసుకెళ్ళాలి. నా ప్రాణం పెట్టేస్తది సార్. అమ్మ అనే ఎలిమెంట్ సార్ మనందరికీ. ఆవిడంత నిస్వార్థంగా ఎవరు మన కోసం కోరుకోరు. నిజం. ట్రూ. సో, మనకి తీరని కోరికో లేకపోతే గట్టి వెరీ యాంబిషియస్ కోరిక ఉంటే అమ్మకి చెప్పుకోండి. ఆమె చెప్తే ఆమె తీరుస్తది. ఆవిడ తీర్చేస్తది. ఆవిడ దండం పెట్టుకుంటే చాలు. ఆవిడ దండం పెట్టుకుంటే సార్ మనం 1,00,000 సార్లు దండం పెట్టుకున్న అవుతదో లేదో నాకు తెలీదు గానీ సార్, అంత ప్యూర్ హార్టెడ్‌గా ఒక తల్లి కోరుకునే అంత ప్యూర్ హార్టెడ్‌గా ఎవరు కోరుకోరు సార్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ కోరిక నెరవేరాలి అని ఆవిడ ఎంత గట్టిగా కోరుకుంటదో, ఆ కోరిక నెరవేరేటప్పుడు చిన్న శాపం ఆవిడకే తగులుతది. అదేం బాధో ఐ మీన్ అంటే శాపం అంటే ఉరుకులు పరుగుల్లో బయటికెళ్తాం. హ్మ్. మనం ఎదగాలి అంటే పని జేయాలి. రైట్. పని జేయాలి అంటే బయట తిరగాలి. ఎంత పని జేస్తామంటే ఇంటికి ఎయిదర్ అలసటగా వస్తాము. మన అలసట చూసి పలకరించదావిడ. ఐ మీన్ ఆల్రెడీ అలసిపోయాడు మీ ఇంకెందుకని. మదర్ గూడా యాహ్! అలానే షూర్. అయ్యుంటారు. అయ్యో! మా మమ్మీ గూడా నాకు సండేస్ కూర్చోవాలి అని ఉంటది. కానీ హ్మ్. ఎలా అయిపోతదంటే అమ్మా! అనుకుని మెల్లగా నిద్ర లెగుస్తా నేను. హ్మ్. ఆ డిస్టెన్స్ అక్కర్లేని డిస్టెన్స్ పడతది. నేనేదో ఆలోచిస్తుంటా. ఆవిడకి చిన్న టాపిక్ మాట్లాడితే హ్యాపీ. నా బుర్ర అక్కడి దాకా ఇప్పుడు అది నేను నేర్చుకుంటున్నా. బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటా ఎప్పటికప్పుడు. నేను కూడా మాక్సిమం నిజంగా మా అమ్మ కూడా గుర్తొచ్చింది. యాహ్! ఫ్రైడే కంపల్సరీ నేను మూవీస్‌కెళ్తా కదా! ఆ! ఫస్ట్ కాల్ అమ్మకి చేస్తా. ఆ! సినిమాకెళ్తున్నావా అని అడుగుతది. అవును. అంతే గదా! అంటే అవునమ్మా ఎళ్తున్నాను చెప్పి ఆ వీక్
మిగతా టైంలో హలో అంటే హలో, జస్ట్ యాహ్! ఏం చేస్తున్నావు అంటే ఆఫీస్, ఇంటర్వ్యూలో ఉన్నావు, మామూలుగా ఉన్నావు. యూనో అదే ఉంటది. అవును. అవును. అంటే నేను మాట్లాడతాను రోజు 2 రోజులకోసారి మాడతా, కానీ అంత కంఫర్ట్‌గా ఈ 10 నిమిషాలు మా అమ్మ కోసం, ఈ 15 నిమిషాలు ఫోన్‌లో మా అమ్మ ఎక్కడో సరిపోతూ ఉంటది. ఉంటారు. అవును. అవును. ఐ మా అండర్‌స్టాండ్. అమ్మ ఊర్లో ఉంటారు గుంటూరు దగ్గర. ఆమెతో జస్ట్ ఆ 15 నిమిషాలు, 20 నిమిషాలు మాట్లాడితే మా అమ్మ చెప్పాల్సినవన్నీ చెప్తది. హ్మ్. అమ్మ థియేటర్ వచ్చింది, నేను మళ్ళీ చేస్తా. యాహ్! మా యాహ్! కన్వర్జేషన్ లైక్ దట్. డ్రైవింగ్‌లో అయిపోద్ది. అంతే. యాహ్! అంతే. అది. సో, అదే సార్. ఎంత నిస్వార్థంగా అంటే మా కోరుకుంటారో అమ్మ గురించి మాట్లాడే సందర్భం ఎప్పుడు రాలా. సార్. మీ దగ్గర వచ్చింది కాబట్టి ఇది మాట్లాడాను. అదే సార్. మీరు మాట్లాడే ఆ 10 నిమిషాలకి ఆవిడకి ఎంత ఒక కోరుకుంటదో. పొట్టలో బటర్‌ఫ్లైస్ వస్తూ ఉండుంటే, ఆ! అమ్మా! నా కొడుకు పెద్దోడయ్యాడు గానీ, నాకు చిన్నోడే అన్నట్టు ఆవిడ మురిసిపోతూ ఉంటారు. నాకు రైట్. తెలిసి మీ ఎక్స్‌పీరియన్సు, మీ రిజర్వ్డ్‌గా ఉన్న బిహేవియర్ గూడా కట్ డౌన్ అయిపోద్ది. రైట్. కొంతమంది ఏంటే అమ్మా అంటారు. నాకు నచ్చదు. ఎవరైనా వాళ్ళ అమ్మా! అమ్మని ఏంటే అంటే, హ్మ్. నో. 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 యో! సో, కమ్ ఆన్ మ్యాన్. ఆ! అనకూడదసలు. ఆ! అంటే ఏంటే అనేస్తారు. ఏంటి అంటే హ్మ్. వాళ్ళు పాపం అది వాళ్ళ ప్రేమగానే గాని వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళు తిరిగిన వాతావరణం అయ్యుండొచ్చు కానీ, అమ్మని అలానేం కాదు. బట్ నేను కూడా హ్మ్. అక్కని, చెల్లెల్ని కూడా అంటారు. ఆ! నాకిష్టం ఉండదు. హ్మ్. నేననను. అది. నేను ఏంటే అని అంటే నాకు మా ఎవరైనా అంటే కూడా ఏంటో వీళ్ళకి నాకు అలా కొంచెం అలవాటేమోలే ఇబ్బంది. అనుకుంటాను. నేననను. నాకు మా అమ్మ మీద చాలా ప్రేమొస్తే అప్పుడంట, "ఏంటే లక్ష్మి ఏం జేస్తున్నావు" అంట. అంటే "ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు." వెరీ సో, నైస్. పిడి గారి గురించి అయిపోయింది. మీ తమ్ముడు ఏంటి సార్? మీ తమ్ముడు? మా తమ్ముడు బీబీఏ చదువుకున్నాడు సార్. లండన్‌కెళ్ళి ఎంబీఏ చేసి వచ్చాడిప్పుడు. సో, తను, నేను కలిసి వి ఆర్ వర్కింగ్ ఆన్ ద కంపెనీ అండ్ ఆల్. నాకు ఇప్పుడు కొద్దిగా నేను బిజీ అయ్యేటప్పుడు నేను, మా తమ్ముడు కూర్చొని డిస్కస్ చేసుకొని, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నువ్వు తీసుకో, కొన్ని నేను తీసుకుంటాను. తనకు గూడా ఒక కల ఉంది. తనంటూ ఏదన్నా అతనికి ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? నాకు తెలీదు సార్. బట్ వస్తాను అంటే చాలా నేర్చుకొని రావాలి అనైతే చెప్తా. హ్మ్. ఆహ్, హ్మ్. స్కిల్ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకోవాలి ఆయనకి సార్. ఇప్పుడు ఇదొక 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న అన్నన్నాడు. సార్. ప్లస్ మొదటి రోజు నుంచి 10 ఏళ్ల ఒక్క రోజు ఆ! ఉంటది అతనికి. ఉంటది సార్. కానీ ఆహ్, సొంతంగా అనుభవిస్తేనే తెలిసిద్దంటారా? అంతే సార్. అంటే నటన ఎంత గొప్పదో చెప్పగలను నేను. ఎలా నటించాలో ఎవరికి వాళ్ళే నాకు జేయాలి. తెలిసినంత నేను చెప్పగలను, నేర్పించగలను. కానీ మన నుంచి రావాలి. తనకి అసలు మీరు నాతో కూర్చుంటే ఇలా మాట్లాడతారా? మీరు మా తమ్ముడితో కూర్చుంటే నవ్వుతూ ఉంటారు. హ్మ్. సో, తను తన వేరే ఎనర్జీ వేరు. వేరే నేను వేరే కొంచెం స్టైల్. నేను కొంచెం ఇలా అయ్యో! ఉంటది. అసలు ఇద్దరు రావాల్సింది. ఇద్దరొస్తే మాత్రం మీకు కడుపు నొప్పొస్తది. ఈసారి నెక్స్ట్ యాహ్! టైమ్. తప్పకుండా. ఈసారి మంచి హిట్. ఈ యాహ్! హిట్ కూడా కాదు. ఈసారి ఒక సినిమా చేసి రండి. సార్. మనిద్దరం కూర్చుందాం. మీ ఇద్దరు తప్పకుండా తమ్ముళ్ళతో సార్. కూర్చుంటాం. ఇప్పుడు నేను చేసే ఒక సినిమాకి మీరు ప్రమోట్ చేయాలి. డెఫినెట్‌గా రివ్యూలు చేస్తా. ఇవ్వమని నేను అడగను. మీకు మనసుకు అనిపించింది ఇవ్వండి. నేను ఎవరు చెప్పినా వినను. అదే. నా ఇష్టం వచ్చిందే నేను చెప్తా. 100% ఆ నేను విషయంలో మాకు ఆ ధైర్యం ఉంది. సో, కంటెంట్ సినిమా బావుంటే నెక్స్ట్ అసలు డే ఇవ్వండి. మీ కంటెంట్ బావుంటే అసలు మీరెవరో కూడా నాకు తెలియకపోయినా సార్. నిజంగా చెప్తున్నా. యాహ్! ఇవాళ 'మాగంటి శ్రీనాథ్‌ని' ఇంటర్వ్యూ చేసే అవసరం నాకు లేదు. అవును. కానీ మీ పేరు చెప్పగానే సార్. అరే! పలానా యాక్టర్ కదా! పలానా యాక్టర్ కదా! అని నా థాట్స్ నేను కనెక్ట్ చేసుకొని యాహ్! మీ సినిమా రిలీజ్ లేదు. నేనేం ప్రమోషన్ చేయట్లేదు. అవును. నాకు ఇష్టమై నేను చేస్తున్న ఇంటర్వ్యూ. అవును సార్. రైట్? అవును సార్. అవును సార్. ఐయామ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ మా గొప్పని కాదు. మా సార్ మీరు గొప్ప సార్ నాకు. ఎందుకంటే మీరు పిలిసి కూర్చోబెట్టి ఇలా మాట్లాడితే ఎంత ఎంకరేజింగ్‌గా ఉంటది తెలుసా? సార్ ఎన్నేళ్ల అనుభవం సార్ మీకు ఈ ఇండస్ట్రీలో? ఆ! 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల అనుభవంలో ఎంతమందిని చూసుంటారు? రైట్. ఎన్ నేను వందలని గూడా అనను. ఎంత వేల మందిని చూసుంటారు నిజంగా మీరు. సార్ వేల మందినే చూసాను. వేల మందిని చూసి ఒక్కడిని గెలవటం చూసుంటారు. అంత వేల మంది ఉరుకుల్లో ఒక్కడిని చూసుంటారు మీరు. కరెక్ట్. నేను ఆ ఒక్కడిని అవ్వటానికి సర్వం దారపోసి అక్కడే నుంచుంటున్నా. దానికంటే బెటర్‌గానే అవుతా. ఆ 1000లో ఒకడిని అవ్వటానికి తొక్కేసి కాదు, నొక్కేసి కాదు. ఐ మీన్ కష్టపడి. నా స్కిల్‌ని నేను డెవలప్ చేసుకుంటూ అడుగు ముందుకేసే ప్రాసెస్‌లోనే ఉన్నా నేను. వెరీ గుడ్ నాకు సార్. వెరీ నేను గుడ్. మీ నెక్స్ట్ సినిమా రాబోయే సినిమా ఏంటి సార్? సార్ అంటే నేను ఒక సినిమా చేశాను సార్ హీరోగా. హుహు. ఆహ్, ఓహ్! ఇది నాకు తెలీదు. యాహ్! సర్ప్రైజ్. యాహ్! ఇది చెప్పండి. వెయిట్ ఇది చేస్తున్నాను బావుంది. నేను. కొంచెం ఇది ద చెప్పండి పర్లేదు. మా యాహ్! ప్రేక్షకులు వింటారు. సో, ఒక సినిమా చేశాను సార్ యాస్ ఎ సోలో హీరోగా. హుహు. ఆ సినిమా పేరు 'మ్యాన్షన్ హౌస్ మల్లేష్'. 'మ్యాన్షన్ హౌస్ మల్లేషా'. 'మెన్షన్ హౌస్ మల్లేష్' యాక్చువల్లీ 'మెన్షన్ హౌస్ మల్లేష్'. బాలకృష్ణ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? ఆయన దగ్గరికి కూడా ఎళ్ళాలి మేము. ఆ!
అంటే మ్యాన్షన్ హౌస్ అన్నారు కదా దాన్ని. మెన్షన్ హౌస్ మాది. ఓహో! మాది మెన్షన్ హౌస్. ఓకే. నేను లోకల్ వాళ్ళం. బాలయ్య బాబు గారు కొంచెం మాస్‌లో క్లాస్ ఆయన. మేము మొత్తానికి మాస్ వాళ్ళం ఆయన. ఓకే. సో, ఆయన మ్యాన్షన్ హౌస్ అంటారు. మేము మెన్షన్ హౌస్ అంటాం. గల్లీ గల్లం కదా! హ్మ్. సో, దిస్ మ్యాన్షన్ క్యారెక్టర్ హౌస్ ఇస్ అబౌట్ మల్లేష్. ఓకే. యాహ్! యాహ్! వెరీ నైస్. టైటిల్ చాలా బాగుంది. యాహ్! ఎప్పుడు లుక్ రిలీజ్ చేయలేదు ఇంతవరకు? సార్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసాం సార్. హ్మ్. శైలేష్ కొలను గారు లాంచ్ చేశారు. ఓకే. సో, మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. థింగ్ ఈజ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా బెటర్‌గా అవుతుంది. ఫైనల్ మిక్సింగ్స్ ఇయే నడుస్తున్నాయి. దాని మించి వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు ప్రెజెంట్ ద మూవీ. వీలైనంత తొందరగా చూపిద్దాము అన్న ఎక్సైట్‌మెంట్ మాకు ఉంది. వెరీ నైస్. వెరీ నైస్. నేను కూడా ఎక్సైటెడే ఉన్నా కానీ నాకు రిలీజ్ డేట్లు కలలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏమైనా వస్తుంది కల? ఫిబ్రవరి 7 కనిపిస్తది. కొన్నిసార్లు సంక్రాంతి కనిపిస్తది. కొన్నిసార్లు అదేంటిది వాలంటైన్స్ డే రోజు వస్తే బాగుండు, లవర్స్ అంతా వెళ్ళి కూర్చొని చూస్తారు, నవ్వుకుంటారు. బేసిక్లీ మేము ఈ సినిమా ఈజ్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. ఎవరెవరు చేశారండి? యాక్టర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ ఇస్ బాల సతీష్ సార్. ఆయన నెగిటివ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. అక్కడ నుంచి ఫ్రమ్ దేర్ హీ స్టార్టెడ్ దిస్ మూవీ. అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ రాజ్ గారు అని చెప్పి హీస్ రాజేష్ గారు. ఈజ్ ఫ్రమ్ డెట్రాయిట్. యా. సో ఆయన చేశారు. నేనున్నాను. గాయత్రి రమణ 100% లవ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్లో షీఈ్ అ హీరోయిన్. ఓకే. సో షీఈ్ అ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ సార్. అబ్బా డాన్స్ ఐ మీన్ షీఈ్ అన్ ఎక్సలెంట్ డాన్సర్, యాక్టర్, అమేజింగ్. సాయి కామాక్షి భాస్కర్ల గారు ఉన్నారు. నా జాన్ జిగర్ చాలా బాగా చేస్తారు. యా యా సాయి కామాక్షి భాస్కర్ల గారి నేను 2 సినిమాలు చూసాను. యా షీ డిడ్ ఫ్యాంటాస్టిక్. షీఈ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ అంటే ఆవిడ అవును, నేను కలుస్తాను అతి త్వరలో. ఈ ఏ సినిమా time కోసం ప్రమోషన్ కి నేను ఆమెతో మాట్లాడతా. యా యా నాకు ఇష్టం ఆమె. యా అంటే ద వే షీ ప్రెజెన్స్ ఫినామినా అండి. అవును అవును సార్. డెఫినెట్ గా అంటే అక్కడ షీఈ్ అ డాక్టర్ సార్. ఆవిడకి చాలా క్లారిటీ. ఐ మీన్ తక్కువ మాట్లాడుకున్నా వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ వెరీ మచ్. ఐ మీన్ ఆవిడ కొత్తగా ఏం చేయగలను అనే ఆలోచనలో ఉంటారు ఆవిడ. నాకు ఐ లైక్ దట్ పాయింట్ అబౌట్ హర్. షీ సంథింగ్ న్యూ. ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దాం అన్న మైండ్ సెట్లోనే ఉంటారు. సో సాయి కామాక్షి భాస్కర్ల గారు చేశారు. దెన్ సాయి ప్రసన్న చేశారు. అండ్ నా జాన్ జిగర్ దోస్త్ రాజ్ కుమార్ కసిరెడ్డి చేశాడు. సో రాజ్కుమార్ చేశాడా? ఆ సినిమా నుంచే మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. లక్కీ భాస్కర్ యా యా మంచి ఆర్టిస్ట్ అండి. రాజు సార్ అసలు క్యాండిడేట్ సార్ ఆ మనిషి. నాకు భలే రాజు ఇష్టం. ఒక రాణి అనే సినిమా. రాజావారు రాణి. యా యా అదే ఆ రాజావారు రాణి వారు చూసినప్పటి చౌదరి నుంచి గారు కూడా role. నేను అసలు అబ్బాయి లాంగ్వేజ్ భలే ఉంటుంది సార్. లాంగ్వేజ్ తో పాటు యాక్ట్ చేస్తాడు. అవును అవును ఆ లాంగ్వేజ్ టెర్మినాలజీతోని యా అబ్బో సార్ అద్భుతమైన యాక్టర్ సార్ ఆయన. ఆయే సినిమా చూసాను సార్. ఆయ సినిమా యా చితకొట్టేశాడు. నేను లక్కీ భాస్కర్ మీ సక్సెస్ మీట్ జరిగింది. అవును అవును ఆ రోజు నేను ఉన్నాను. చాలా బాగా మాట్లాడతాడు. అవును బాగా మాట్లాడతారు సార్. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. నాకు చాలా ఇష్టం ఆ మనిషి కూడా. నాకు వెరీ నైస్. అవుట్ ఆఫ్ నోవేర్ ఇన్స్టాగ్రామ్లో మేము పంపించుకునే మీములు చూస్తే మీకు ఏంట్రా ఎలా ఉన్నారు మీరు అంటారు. సో మేము మీమ్స్ పంపించుకుంటాం. ఫర్ నో రీజన్ ఫోన్ చేసి ఏం వండుతున్నావు ఈరోజు అని నేను అడుగుతా. ఏముంది సండేనే కదా చికెన్ వండుతున్నా అంటే ఓ ముద్ద ఎక్కువ వండు నేను కూడా వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతా. సో మేము సిట్టింగ్ బ్యాచ్ కాదు. సిట్టింగ్ వేస్తే తింటూ సినిమా మాట్లాడాలి మళ్ళీ. సో తర్వాత మురళీధర్ గౌడ్ గారు చేశారు. డీజే టిల్లు ఫాదర్ రోల్ చేశారు. ఆయన చేశారు. సో దీస్ ఆల్ పీపుల్ వీళ్ళందరూ సినిమాకి వాల్యూ యాడ్ చేశారు సార్. కరెక్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఓన్ ఇంప్రొవైజేషన్. అంటే సినిమాని బెటర్మెంట్కి తీసుకెళ్లారు కానీ ఎవరు మేము ఇంతే చేస్తామని అయితే ఒక్కళ్ళు బిహేవ్ చేయలేదు. నేను హీరోగా చేస్తాను అంటే వీళ్ళు ఇంకొంచెం మనసు పెట్టి పనిచేసిన వాళ్ళే వీళ్ళంతా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ హీరోగా కంటిన్యూ చేయండి సార్. ఏమో సార్ మాకు ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు రోజు మీకు సినిమా చూపిస్తే రాత్రికి ఏం రివ్యూలు వస్తాయన్న భయం ఉంది. నో అలా చేయరండి నాకు తెలిసి. అంటే ఎథికల్గా మీరు మాట్లాడుతున్నారు విచ్ ఐఎమ్ హ్యాపీ. కొన్నిసార్లు ఏమైపోతుందంటే సార్ ఇప్పుడు చిన్న సినిమాని యుఎస్ దాకా తీసుకెళ్లాలంటే గగనం ఇప్పుడు చాలా. కానీ యుఎస్ మార్కెట్లో సినిమా చూడటానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైపోతుందంటే యుఎస్లో కూర్చుని రివ్యూ ఇస్తారు సార్. ఇవ్వు, దట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. చెప్పే ఒక వ్యక్తి 2 వ్యక్తుల గురించి నాకు తెలుసు. యా ఇవ్వండి.
ఓన్లీ పెద్ద సినిమాలకే ఎందుకు? చిన్న సినిమాలకి ఇస్తే ఏమైంది? అంటే మేము లింక్ పెడతాము. లేపోతే మీరు చూడండి సినిమాని. మేము చూడకుండా మాకు రివ్యూ ఇవ్వాలి అని మేమేం రుబాబు చేయట్లేదు. మేము మా సినిమాని మీరు అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటమే గగనం అయిపోతుంది మాకు. ఏంటి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాం, మెయిల్ పెడతాం. దీని మించి మీ పర్సనల్ నంబర్‌లు మా దగ్గర ఉండవు గదా! కరెక్ట్. పోనీ మీరేమన్నా యూ నో వాట్ మా రివ్యూ తోపు అని మీరు అంటున్నారు. మంచిది. మీ మీ సినిమా మీ రివ్యూ చూసే మా సినిమా రెవెన్యూ వస్తుంది అని మీ ఫీలింగ్‌లో ఉన్నారు. ఓకే. ఒక చిన్న సినిమా ఆర్ ఒక కొత్త సినిమా, కొత్త యాక్టర్‌గా వస్తున్నప్పుడు మేము గూడా ఎదురు చూస్తాం గదా! నువ్వు గూడా చెప్పు మరి మా సినిమా గురించే. పెద్ద సినిమా గురించి అది బాలేదు, ఇది బావుంది అని పెద్దదానికే ఎందుకు? ఒక చిన్న సినిమా వాడు అప్రోచ్ అవుతుంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ వెరిఫికేషన్ పెట్టుకొని ఇన్ని సినిమాలు చేసినోడు "సార్ నాకు మీ టైం కావాలండి. నేను లింక్ పెడతాము. ఏదో ఒకటి పంపిస్తాను. ఒక కాన్ఫిడెన్షియల్ లింక్‌లో. మీరు సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పండి. అది మాకు ఉపయోగపడతది." అది కూడా చెప్పట్లేదు. అసలు హాయ్‌కి హాయే రాదు సార్. నమస్తే సార్ నాకు మీతో మాట్లాడాలి మా సినిమా గురించి దానికి రిప్లై రాదు. సో పెద్ద సినిమాల గురించి మాట్లాడితే వ్యూస్ ఎక్కువొస్తాయి కాబట్టి మీరు దాని గురించే మాట్లాడతారు. ఒక చిన్న వాళ్ళందరూ సినిమా లవర్స్ అనే కదా సార్ క్లెయిమ్ చేసేది. మేము సినిమా లవర్స్ యూఎస్‌లో కూడా మేము డాలర్స్ ఖర్చు పెట్టి సినిమా చూస్తాము అంటారు కదా! కరెక్ట్. మా సినిమా పంపిస్తాం. నువ్వు పర్సనల్‌గా చూసి చెప్పు. మేబీ నీ రివ్యూ చూసి ఇక్కడ ఇండియాలో 2 టికెట్లు ఎక్కువ తెగుతాయేమో. నిన్ను నమ్ముకుని నీ రివ్యూ నమ్ముకొని వచ్చే ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారేమో. కరెక్ట్. అదే మీరు చెప్తుంది అర్థమైంది. ఓకే. యాహ్! మేము సినిమాని బయటకి తీసుకురావటానికి ఎంత కష్టపడాలో తీసి బయటకి రిలీజ్ చేసే ప్రాసెస్ ఈస్ వెరీ డిఫరెంట్. రైట్. ఐ నో సార్. దాంట్లో అందరిని కలుపుకొని వెళ్ళాలి. కొన్నిసార్లు అవసరమైతే కొట్లాడాలి గూడా. నేనున్న పరిస్థితిలో నేను కొట్లాడటానికి వెనకాడను. అలా అని మొహమాటం లేకుండా అడగడానికి వెనకాడను. బికాజ్ ఇన్ని హిట్ 1, హిట్ 2, 'యానిమల్', 'లక్కీ భాస్కర్' దాకా జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. కరెక్ట్. ఆడియన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అరే బా చేస్తున్నావు. రోడ్డు మీద ఎప్పుడన్నా ఎళ్ళినా బా చేసావు బ్రదర్ నువ్వు. మీరు ఈ సినిమాలో చేశారు. జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. రిగార్డ్‌లెస్ ఆఫ్ యువర్ రివ్యూ ఆర్ నాట్. నేను మిమ్మల్ని ఉద్దేశించట్లేదు. ఎవరినైనా పర్లేదు. నో ప్రాబ్లమ్. ఇట్స్ ట్రూ. యాహ్! జనాలు ఆదరించడం మొదలు పెడుతున్నారు. మీరు అనేటోళ్ళు ఒకసారి మా సినిమా మీద భుజం మీద చెయ్యేస్తే ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం. మేము మా సినిమాని ప్రేక్షకులకి ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం. మీ ఆవేదన అర్థమైంది. నాకు అర్థమైంది. బట్ అందరూ అలా ఉండాలని లేదు. అందరూ మీలాగా ఉండాలని కూడా లేదు. చూద్దాం సినిమా అది సార్. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ సార్. ఇది ముందా అని చెప్పలేము. కోడిగుడ్డు మీద ఏకలు బీకుదామని వచ్చే బ్యాచ్ ఒకటి తయారైంది. దాన్ని మేమేం చేయలేం. చాలా మంది జెన్యూన్ జర్నలిస్టులు జర్నలిజం మీదే ఉండి జర్నలిజంతోనే ట్రావెల్ చేస్తున్న చాలా మంది గొప్పవాళ్ళు నాకు తెలుసు. అవును సార్. అయ్యో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ సార్. వీళ్ళు ఒకటే అని మీలాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే నేను అసలు ఒప్పుకోను. బట్ అసలు ఆ స్టేట్మెంట్ నేను ఇవ్వను సార్. అది చెప్తున్నా. అంటే కామన్ గా రివ్యూవర్స్ అనేస్తారు. ఐ డోంట్ థింక్ సో. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఎవడు ఆపలేడు. కారణం ఏంటంటే మీరు థియేటర్లో 70 mm స్క్రీన్ మీద మీరు పర్ఫామ్ చేస్తుంటే ఎవడో ఒక ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. వాడు వచ్చి మిమ్మల్ని సెల్ఫీ అడుగుతాడు, మిమ్మల్ని ఒక ఆటోగ్రాఫ్ అడుగుతాడు. దాన్ని మేము ఆపలేము. అలాగే మీరు కూడా దీన్ని ఆపలేరు. ఎవరి ఇష్టం ఆపలేము సార్. మనం కొట్లాడే కంటే ఒకళ్ళొకరు తోడు తెచ్చుకుంటే మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ ఇంకా బెటర్ గా తీసుకెళ్ళొచ్చు సార్. మన తెలుగు ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ కి తీసుకెళ్ళాలి అని కొట్లాడుతూ ఉన్నోళ్ళు నాకు ఇద్దరు తెలుసు సార్. ఒకటి రానా గారు తెలుసు, ఇంకోటి రాజమౌళి గారు తెలుసు. రాజమౌళి గారి కళని రానా గారు ఇంకో స్టేజ్కి ఎలా తీసుకెళ్ళొచ్చు అనే కష్టపడ్డారు. రానా గారు ఇక్కడ దాకా తీసుకెళ్ళగలరు, ఇంకా గట్టిగా చేద్దాం అంటే సార్ ఒకలం బలం సార్. సార్ ఇంకో విషయం తెలుసా, ఇవాళ పుష్ప ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ దాకా మాట్లాడుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ ద రాజమౌళి గారే. డెఫినెట్లీ ఆయన వెనక నుంచి ఎంత సపోర్ట్ చేసి మీరు బాలీవుడ్కి వెళ్ళండి,
యా మీరు హిందీకి వెళ్తేనే మీ మార్కెట్ పెద్దదవుతుంది. మీరు ఇంకా బాగా చేయగలరు. అవును దానికొచ్చే రెవెన్యూ వేరు, ఆ నంబర్స్ వేరు అవును సార్ అని పుష్ చేసిందే రాజమౌళి గారు. అవును సార్ అదర్‌వైజ్ సుకుమార్ గారు ఎళ్ళేవాళ్ళు గాదు. అవును ఆయన ఇక్కడ ఒక మంచి సినిమా తీయాలి, ఒక అద్భుతమైన సినిమా తీయాలనే ఉన్నారు. అల్లు అర్జున్ గారు నా తెలుగు ప్రజలు నాకుంటే చాలనుకున్నారు. అవును ఆ తర్వాత మలయాళం కానీ వాళ్ళున్నారనుకోండి. అందరూ ప్రేమిస్తారులేండి సార్ ఆయన్ని. అదే చెప్తున్నా. ఇక్కడ బ్యూటీ ఏంటంటే సార్, రాజమౌళి గారు సుకుమార్ గారికి బలంలా నుంచున్నారు. కరెక్ట్. బలహీనతగా నుంచోలేదు. కరెక్ట్. బలంగా ఉన్నారు. అరే! ఐ మీన్ ఐ మీన్ సుకుమార్ నేనున్నాను. రాజమౌళి గారు ఉన్నాను. సుకుమార్ గారు నేనున్నాను. ఐ మీన్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ నేను బలంగానే నుంచున్నాను నీకు అని ఒకళ్ళొకళ్ళకి చాటి చెప్పుకున్నారు. అందుకనే తెలుగు సినిమా ఇంటర్నేషనల్‌కెళ్ళి గోల చేస్తుంది. కామికాన్‌లో ఏ తెలుగు సినిమా ఎళ్లి కూర్చుంది సార్ అవును. ఇప్పటిదాకా? అవును. కరెక్ట్. 'కల్కి' వాస్ ద ఫస్ట్ మూవీ టు గో సిట్ ఇన్ కామికాన్. యెస్. అండ్ 'రానా' మేడ్ ఇట్ హ్యాపెన్. ఐ మీన్ 'రానా' అన్న ఔట్ ఆఫ్ లవ్ అంటే యాహ్! ఐ అండర్‌స్టాండ్. అలా యాహ్! వచ్చింది. సో, 'రానా' నిజంగా గారు 'రానా' గారిలో హి ఈస్ ఎ యాహ్! మల్టీ టాస్కింగ్ హీ'ల్ పర్సనాలిటీ. టేక్ ఇట్. ఐ మీన్ మనం ఒకళ్ళకొకళ్ళం బలం అని చెప్పుకుంటేనే కదా సార్, కరెక్ట్. మన ఉనికి చాటేది వేరే దేశంకెళ్ళి. పర్ఫెక్ట్. ఇప్పుడు వెస్ట్ కంట్రీస్ అందరూ మన ఇండియాలో ఏం చేస్తున్నారు? ఇండియాలో ఏ ఇండియాలో బాలీవుడ్ ఏం చేస్తుంది? టాలీవుడ్ ఏం చేస్తుంది? ఇదే చూసుకుంటున్నారు. అమ్మో! ఈళ్ళెక్కడి నుంచి ఈళ్ళ దగ్గర ఇన్ని మైథలాజికల్ కథలున్నాయి. ఎక్కడి నుంచి ఏ కథ ముందుకొస్తదో తెలీదు ఎవరికీ. కరెక్ట్. కన్నడ సినిమా అదరగొడుతుంది. మలయాళం సినిమా అదరగొడుతుంది. ఐ మీన్ ఇండియా మొత్తం సినిమాలు అదరగొడుతున్నాయి. కరెక్ట్. సో, వీళ్ళందరికీ మేమున్నాము అని బలంగానే నుంచున్నారు ఈళ్ళంతా. అలా మా సినిమాకి గూడా మీరు బలంగా నుంచోండి. లేదు నా వైపు విల్ నుంచి మేక్ సార్ అవర్ నేను మూవీ ఐఎమ్ ద గుడ్. నేను మా దాసనారాయణరావు గారిలాగా సార్. సార్ చిన్న సినిమాని, యాహ్! కథ ఉన్న సినిమాని, యాహ్! మనుషుల్ని అందరిని మనుషుల్లాగా ప్రేమిస్తాం. సినిమాని యాహ్! సినిమాలాగా చూస్తాం. యాహ్! చిన్న పెద్ద లేదు. ట్యాగ్ తెలుగు బలమే అది. సార్ మీ శివం ట్యాగ్ తెలుగు నమ్ముకుని నేను ఈరోజు ఇక్కడ నా సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాను. మీరు ఇంత మంచి కాన్వర్జేషన్‌లో యాహ్! 'మ్యాంక్షన్ హౌస్ మల్లేష్‌ని' కూడా మీరు ఎంకరేజ్ చేయాలి సార్. 100% చేస్తా. యాహ్! నిజంగా మీ అండ్ వైపు మీరు నుంచి రిగ్రెట్ అవ్వరు. అరే! ఈడేదో అడిగాడు, నేనేదో చేశాను అన్న ఆబ్లిగేషన్ కాదు. మీకు అస్సలు నేను షో ఏస్తాను. నాకు మీరు సినిమా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే, ఆ! నా సినిమాకి నచ్చితే, యాహ్! నేను ఇది ప్రేక్షకులు కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటారనిపిస్తే నేను ఎక్కడి దాకైనా వెళ్తాను. అది మీకు తెలీదు. సార్ మీరు చూద్దురు గాని. తప్పకుండా సార్. రైట్? తప్పకుండా. నేను షో ఏయటానికి రెడీగా ఉన్నా. రైట్. రెడీ అండి. అయితే ఇంకేమైనా చెప్పేది ఉందా మీకు? అంతే సార్ అంతే. ఇంకా మాట్లాడదాం చాలా. ఇంకంటే యాహ్! మీరు తవ్వే కొద్దీ వస్తున్నారు. అదేం ఆహ్, లేదు సార్. మీరు చాలా అద్భుతంగా నన్ను క్వెషన్స్ వేస్తున్నారు కాబట్టి నాకొస్తుంది. మీరు నార్మల్‌గా ఏం తింటారు? ఏం చేస్తారు? అంటే అది చేస్తాను, ఇది చేస్తాను అని చేతులు పెట్టుకొని వెళ్ళిపోతాను. లేదు. నా నో, యూ ఆర్ టాకింగ్ వెరీ పర్సనల్ స్టఫ్ సార్. యాహ్! దట్స్ ఇట్. ఇలా నన్ను ఎవరు అడగలేదు. ఆహ్, అడగరు కూడా. అంత అడుగుతున్నారు. ఓపిక ఎవరికి యాహ్! ఉండదులేండి. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఐయామ్ సో హ్యాపీ సార్ సేమ్ హియర్ టు సార్. ఐ యామ్ ఆల్సో మీట్ యూ. వెరీ హ్యాపీ టు మీట్ యూ. దేనికంటే చాలా విషయాలు మాట్లాడాం. సినిమా మీద ప్రేమ, నాకు మీ అమ్మ నాన్న మీద విపరీతమైన రెస్పెక్ట్ వచ్చింది. యాహ్! సార్. ప్లీజ్ సెండ్ మీ ఫ్యామిలీ పిక్చర్స్ యాహ్! డెఫినెట్‌గా ఉండి. కానీ ఇంత అందంగా ఉంటారు. లవ్‌లో పడట్లే? ఎందుకు పడను సార్? ఆ! మేము మనుషులం కాదా? ఎన్ని అంటే సార్లు పడ్డారు? అసలే కరువులో నుంచి వచ్చిన మెకానికల్ బ్యాచ్ మాది. అదే ఆ టైం అంతా మిస్ అయ్యారు. 100% మిస్ అయ్యాం. మెకానికల్ వాళ్ళందరికీ మాత్రం ఒక ఇన్స్పిరేషన్ సార్. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వాళ్ళందరికీ సార్. హి ఈస్ ద హీరో. చాలా ఇన్స్పిరేషన్. ఇది వైరల్ అవుతుంది సార్. సార్. నేను చెప్తున్నాను. ఐ సార్. ప్రామిస్ ఆ! మిలియన్లలో కనుక ఇది చూడకపోతే ఈ రీల్ కట్ చేసి సార్. ఈ పర్టికులర్ కాట్ అసలు ఇంటర్వ్యూ ఎలా ఉన్నా సార్ నాకు సంబంధం లేదు. కానీ ఇంజినీరింగ్ బిఈ 5 years చదివిన మెకానికల్ ఇంజనీర్స్ మొత్తం మీ ఎమ్మడి పడకపోతే మీ సార్. ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయకపోతే నన్ను అడగండి. యాహ్! శివ మళ్ళా చెప్తున్నాడు ఈరోజు. ఖచ్చితంగా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. సార్. ఏమో సార్. వాళ్ళు కూడా నాకు తెలిసి నాలాగా మెకానికల్ ఇంజినీర్ చదివి నాకంటే ఇంకా డిఫరెంట్ డైరెక్షన్‌లో ఆలోచించేటోళ్ళు బయట లక్షల్లో ఉండుంటారని నాకు గట్టి నమ్మకం. కొన్నిసార్లు అదేంటంటే అప్పుడు గట్టిగానే మిస్ అయ్యారు అమ్మాయిల్ని. అవుతారు సార్. అవును. నేను మనుషులం అప్పుడు లేని 5 ఏళ్లకి సరిపడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం సార్? పని చేసుకుంటాం అంతే. ఏం పని చేస్తారు సార్? నేను అమ్మాయిల గురించి అడుగుతున్నాను. ఓహ్! అమ్మాయిల గురించి అడిగారు. అంటే సినిమా పనులు చేసుకుని అమ్మాయిలు ఏముంటది సార్? ఐ మీన్ ప్రేమలో పడకుండా ఎవరుంటారు సార్? పడ్డారా లేదా? పడ్డాము, మూతిపళ్ళు రాళ్ళయి కూడా మాకు. అవునా? ఇప్పుడు లేరు, ఏమీ లేదు. మంచిగా నా పనులు నేను చేసుకోవటంలో బిజీగా ఉన్నా. నౌ దేర్ ఇస్ సింగిల్ లవ్ కాల్డ్ సినిమా ఫర్ ఎవర్ అంతే. ఎనీవే సార్, సూపర్ కన్వర్జేషన్. సేమ్ ఇయర్ సార్. సేమ్ ఇయర్. వెరీ హ్యాపీ మాగంటి శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ కలుద్దాం తప్పకుండా సార్. రెగ్యులర్గా. నేను ఒక మంచి స్టఫ్ ఉంది మీలో. సార్. ఈ స్టఫ్ ఇక్కడితో ఆగకూడదు. Yeah. మంచిగా 70mm స్క్రీన్ మీద కనబడి
పక్క ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలి, దర్శకులు ఎంజాయ్ చేయాలి, ఒక మంచి నటుడు వచ్చాడని. Yeah. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మా ఎంజాయ్ చేయాలని నిర్మాతలు మనస్ఫూర్తిగా. కూడా చాలా హ్యాపీగా ఉండాలి సార్. అంతే దే సార్, షుడ్ మేక్ ప్రేక్షకులు చూసినప్పుడు ఆటోమేటిక్గా నిర్మాతలు ఉంటారు Yeah. సార్. వాళ్ళ గురించి Yeah. నేను పర్టికులర్ చెప్పేది. నేను నిర్మాతల ఫేవరెట్ని. సార్. నిర్మాతలు బాగుంటేనే సినిమాలు అవును వస్తాయని సార్. చెప్పి వాళ్ళు బాగుండాలి స్లోగన్ సార్ ఇచ్చి ఎప్పుడు. ట్యాగ్ తెలుగులో ఎప్పుడు ముందుకు మాట్లాడుతూ ఉంటాను. దానికి నేను కూడా మీతో పాటు స్లోగన్ పలుకుతాను సార్. రండి. ప్రొడ్యూసర్ బాగుంటే సంస్థ బాగుంటది, కరెక్ట్. ఇండస్ట్రీలో అందరూ బాగుంటారు. మదర్ సార్, అంతే సార్. అమ్మ బాగుంటే అందరూ అంతే బాగుంటారు కదా కదా. సార్. నిర్మాత Yeah. అమ్మే. ఆ. దట్స్ ఇట్. Yeah. ఎనీవేస్, ఇది సూపర్ టూపర్ టాలెంటెడ్ పర్సన్ని మీకు ఇవాళ పరిచయం చేశాను. ఇతను మళ్ళీ మళ్ళీ మన ట్యాగ్ తెలుగుకి వస్తూనే ఉంటాడు. చాలా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మనం చూసున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం అతని నటనని అన్నిటిని. ఇప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్గా మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.